శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ఆయన ఒక సంస్థని అనుసరిస్తాడు. ఆ సంస్థలో దేవుళ్ళు, దేవతలు, విధానాలు, వాళ్ళ గురువు, ఈ విధానాలన్నీ చాలా ఉంటాయి. ఆ సంస్థ గురించి నాకు తెలుసు. ఆ సంస్థ పేరు చెబితే బహుశా తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు, చాలా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది. అయితే ఏ సంస్థల గురించి చెప్పాలని నా ఉద్దేశం కాదు. ఒక సంస్థ తప్పు, ఒక సంస్థ రైటు, ఒక విధానం తప్పు, ఒక విధానం రైటు, ఒక మతం తప్పు, ఒక మతం రైటు, ఒక దేవుడు తప్పు, ఒక దేవుడు రైటు, ఒక దేవత తప్పు, ఒక దేవత రైటు, ఇలా చెప్పాలనేటువంటి విధానం నాది కానే కాదు. ఇది ఒక విశ్లేషణ మాత్రమే. ఏంటి విశ్లేషణ అంటే, అసలు ఆ సోదరుడు మీరు చెప్పేవన్నీ వింటున్నాను, ఆత్మజ్ఞానం రోజు వింటున్నాను, మా సంస్థలో కూడా ఆత్మ గురించే చెబుతారు, కానీ వాళ్ళ సంస్థలో చెప్పే ఆత్మ విధానం వేరు. నాకు ఆ సంస్థ తెలుసు. అంటే నాకు అందుబాటులో పరిచయాలలో ఉన్న సంస్థలన్నీ చూసొచ్చాను. అందుబాటులో నాకు అవకాశం ఉన్నటువంటి మతముల గ్రంథాలన్నీ చదివాను. ఆ మత ప్రార్థనాలయాలకు వెళ్ళాను. ఆ మత ప్రార్థనాలయాల విధానాలు కూడా తెలుసుకున్నాను చిన్ననాటి నుంచి. దీనికి కారణం నా చుట్టూ ఉన్న నా స్నేహితులు, అనేక మతస్థులు నా స్నేహితుల్లో ఉన్నారు. అనేక మతస్థులు నా స్నేహితుల్లో ఉండటం వల్ల వాళ్ళతో కలిసి వెళ్ళాను. కొంచెం ఆసక్తి ఉండటం వల్ల ఆ మత గ్రంథాలు చదివాను. అలాగే నేనున్నటువంటి విధానంలో కూడా అన్ని తెలుసుకున్నాను. అందుబాటులో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి అన్ని మత గ్రంథములు చదివే ప్రయత్నం చేశాను. నాకు అందుబాటులో ఉన్నటువంటి నా చుట్టూ ఉన్న అన్ని రకాల విధానముల గురువులను, మహాత్ములను దర్శించే ప్రయత్నం చేశాను, దర్శించాను. వాళ్ళ దగ్గర కొంతకాలం గడిపి విషయాలు తెలుసుకున్నాను. ఇలా నా జీవితకాలం ఎక్కువగా అంటే ఎక్కువ శాతం తెలుసుకోవడానికి గడిచింది. అలానే నేను బ్రతికింది నార్మల్ జీవితమే. నేనేం అత్యద్భుత సాధనలు అసలు ఏమీ చేయలేదు. సహజ సిద్ధమైనటువంటి సామాన్య జీవితమే గడిపాను. స్నేహితులు, సినిమాలు, షికారులు, చదువులు, పెళ్లిళ్ళు, పేరంటాలు వాటితోనే గడిచినాయి. వాటితో పాటు ఇది కూడా సాగింది. వాటితో పాటుగా ఇది కూడా సాగింది. ఇలా తెలుసుకునే ప్రయత్నం చేశాను. అయితే ఈ ప్రయత్నంలో నేను కూడా మొదట అందరిలాగానే మొదలయ్యాను. అయితే ఈ ప్రయత్నంలో నేను కూడా అందరిలాగానే మొదలయ్యాను. మా ఇంట్లో ఏ దైవం ఉందో ఆ దైవానికి మొక్కుతూ మొదలయ్యాను. అక్కడి నుంచి మా ఇంట్లో వాళ్ళు చేస్తున్నవి, వాళ్ళు నేర్పుతున్నవి నేర్చుకుంటూ, వాళ్ళు పాటిస్తున్నవి నేను కూడా పాటిస్తూ, అలా కొంచెం చుట్టూ ఉన్నటువంటి ఇళ్లలో మా బంధువులు కానీ, లేదా మా స్నేహితులు కానీ, ఇతర మతస్థులు కానీ, ఇతర విధానాలు కానీ, ఇతర అనేది ఏం లేదు, మొత్తం మనుషులు పాటించేటువంటివన్నీ. ఎందుకంటే నాది అనేది ఏం లేదు. నేను మానవ జాతికి సంబంధించిన వాడిని, అన్నింటినీ అంగీకరిస్తాను. అది ఇప్పటి నా మనసు. ఆ రోజు లేదు. ఆ రోజు నాకు తెలియదు అసలు ఆ విషయం. మా ఇంట్లో ఏదుంటే దాన్ని ఫాలో అయ్యాను. అలా అన్నీ ఫాలో అవుతూ ఆచరిస్తూ సుమారు నా 18 సంవత్సరాల వయసులో మొదలైనటువంటి ఆ ప్రయాణం, మళ్ళీ చెబుతున్నా, అదేదో సుదీర్ఘంగా ఆధ్యాత్మికత కోసమే సాగలేదు. సామాన్య జీవితంలోనే గడిచింది. అది కూడా ఒక భాగంగా ఇందులో నిలిచింది. 55 సంవత్సరాలకు ఇప్పుడు మీతో మాట్లాడుతున్న విషయాలు ఇవి. అక్కడి నుంచి ప్రయాణం సాగుతూ సాగుతూ ఆత్మజ్ఞానము వరకు వచ్చి ఆగింది. ఆత్మజ్ఞానానికి సంబంధించిన మహనీయులు, మహాత్ములను దర్శించాను. ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను. అటువంటి మహనీయులు జీవించి ఉన్న జీవన్ముక్తులను కొంతమందిని దర్శించాను. అయితే వాళ్ళ చాలా మంది వెలుగులోకి లేరు. కొంతమంది సమాధి చెందిపోయి ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళొచ్చాను. అవన్నీ దర్శించడం జరిగింది. అయితే నాకు ఆత్మజ్ఞానం అనేది ఒక సంపూర్ణతగా అర్థమైంది. ఒక విషయం నాకు మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు అర్థమైంది. ఇక్కడ అసలు ఏ లోటు లేదు. ఎవరు ఏ విధానాన్ని అనుసరించినా తప్పు కాదు, ఎవరు ఎలా సాగినా తప్పు కాదు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక విధానం. మెట్టుమెట్టుగా ఎక్కుతూ వెళుతున్నాం. నర్సరీలో జాయిన్ అయినటువంటి పిల్లోడు అంటే చాలా శీర్షికల్లో చెప్పాను. ఒక చిన్న పిల్లవాడిని, 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లవాడిని నర్సరీలో జాయిన్ చేస్తాం. నర్సరీలో, స్కూల్లో జాయిన్ చేసినటువంటి పిల్లవాడు ఎదుగుదలలో ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి అంటూ సుమారు 25 సంవత్సరాలు చదువుకుంటాడు. అది కూడా కేవలం వృత్తి వ్యాపార ఉద్యోగాలకు అవసరమైన అర్హత కోసం.
ఇంకా చదువు మీద ఆసక్తి ఉంటే అతనుకున్న ఆసక్తి వైపు మళ్ళుతాడు. ఇంకా అతను అనంతంగా బ్రతికున్నంత కాలం చదువుకున్న తరగనంత భౌతిక చదువులే ఉన్నాయి. మనిషి జీవిత కాలాలు సరిపోవు ఏంటి భౌతిక చదువులకి. అలా సాగేటువంటి భౌతిక విజ్ఞానమే అంత ఉన్నప్పుడు ఆధ్యాత్మికత ఆత్మజ్ఞానం అనేది స్కూల్స్ పెట్టలేదు. కానీ అనాదిగా మనకి పూర్వ సంస్కృతి నుంచి గురుకులాల పేర్లతో మనకు అందించబడిందంతా కూడా ఆ వ్యవస్థే. అక్కడ భౌతిక విషయాలు, ధర్మపరమైన విషయాలు, ధర్మార్థ కామ మోక్షాలుగా కలిపి చెప్పబడింది. ముందు ధర్మముగా ఎలా జీవించాలో చెప్పారు. తర్వాత ఆ ధర్మముగా జీవించే విధానాలను నేర్చుకొని అర్థము అంటే ధనం ఎలా సంపాదించాలో చెప్పారు. తర్వాత ధర్మము అర్థము అంటే ధనము వచ్చినాక ధనం సంపాదించడం ధర్మంగా నేర్చుకున్నాక నా దగ్గర ఇప్పుడు నన్ను పోషించుకోగలిగిన శక్తి ఉంది గనక, నాతో ఉన్న వాళ్ళను పోషించగలిగిన శక్తి ఉంది గనక అప్పుడు కామము అంటే కోరికలు తీర్చుకోమని చెప్పారు. ఏ కోరికలైనా సరే. అప్పటి వరకు తల్లిదండ్రులు అడుగుజాడల్లో వాళ్ళు చెప్పినట్లు నడవటమే, వాళ్ళు ఇచ్చింది తినటం, వాళ్ళు పెట్టింది మనకున్న దాంట్లో బ్రతకటం, తల్లిదండ్రుల ఆధారత. కామ వ్యవస్థ ఎప్పుడొచ్చింది అంటే నా సొంత కోరికలు నా ఇష్ట ప్రకారం తీర్చుకోవడం ఎప్పుడు వచ్చిందంటే నా సొంత సంపాదన వచ్చినప్పుడు నీకు ఆ హక్కు వచ్చిందని చెప్పారు. అప్పుడు వివాహం చేసుకోవటం, గృహస్థులు అవటం. అక్కడి నుంచి కామమును తీర్చుకుంటూ అంటే గృహస్థు జీవితంలో నేను, నా జీవిత భాగస్వామి, నా కుటుంబం, నా పిల్లలు, నా తల్లిదండ్రులు ఇలా వ్యవస్థలో సాగుతూ మోక్షము వైపు ప్రయాణించాలి అని చెప్పారు. ధర్మ అర్థ కామ మోక్షములు. ఇది సిరీస్. పూర్వపు గురుకుల విద్యల్లో, ఆధ్యాత్మిక విద్యలో, ఆధ్యాత్మిక జ్ఞానంలో, ఆధ్యాత్మిక చదువులో వెనకటి తరాల మహాత్ముల నుంచి మనకు అందించబడినటువంటి సంస్కృతి సాంప్రదాయ విధానం ధర్మార్థ కామ మోక్షములు. ఎక్కడ ఏ రీతిగా చెప్పబడిన ఇంతే, ఏ మతంలో ఎలా చెప్పబడినా ఇంతే, ఎన్ని రకాలుగా చెప్పబడినా ఇంతే. దీన్ని గ్రహిస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి లోకంలో అనేకంగా భిన్నత్వంగా భిన్న రకాలుగా కనపడుతున్నటువంటి అనేక మతాలు, అనేక మార్గాలు, అనేక సంస్థలు, అనేక విధానాలు, అనేక పద్ధతులు, అనేక సంస్కృతులు, అనేక ఆచార సాంప్రదాయములు, మొత్తం అనేకంగా విభిన్నంగా కనబడే సాధనా మార్గాలు, ఎవరికి వాళ్ళు నాదే రైట్ అంటాం, నాదే కరెక్ట్ అంటాం, పక్క వాళ్ళకి తప్పు అంటాం. కొంతమంది కలిసిమెలిసి వెళ్ళేటువంటి సహోదర భావంతో ఉండేటువంటి మతస్థులు, కొంతమంది విద్వేషాలతో ఒకరినొకరు రెచ్చగొట్టుకునేటువంటి మతస్థులు, అన్ని రకాల వాళ్ళు అంటే మంచి చెడు కలిసిపోయి మనిషిలో ఉంది. అది దైవపరంగానూ ఉంది, భక్తి పరంగానూ ఉంది, ఆధ్యాత్మిక పరంగానూ ఉంది, జ్ఞానపరంగానూ ఉంది, భౌతిక జీవితాలలోనూ ఉంది. మంచి ఉంది, చెడు ఉంది, కలిసిపోయి ఉన్నారు అందరూ. ఈ ప్రయాణం ఇలా ఉంటుంది. అందుకని ఇందులో ఎవరు కూడా ముందు దీన్ని అర్థం చేసుకొని గజిబిజి పడకుండా ఉండటం నేర్చుకోవాలి. నాదే కరెక్ట్ అనకుండా ఉండటం నేర్చుకోవాలి. అసలు ఇన్ని రకాలేంటి, గందరగోళం ఏంటి అని అనుకోకుండా ఉండటం నేర్చుకోవాలి. తినటానికి లక్షల రకాల పదార్థాలు ఉన్నాయి, గందరగోళం ఏం పట్టలేదే, ఇన్ని రకాలు ఎందుకున్నాయి అంటలేదే, ఇంకా కొత్త రకాలు కనుక్కుందామని మనమే ప్రయత్నిస్తున్నాం. కట్టుకోవటానికి లక్షల రకాలు ఉన్నాయి, గందరగోళం పట్టలేదే, ఇదేంటని అడగట్లేదే, ఇన్ని రకాలు ఏంటని మైండ్ పాడు చేసుకోవట్లేదే, ఇవి సరిపోవటం లేదని ఇంకా కోట్ల రకాలు కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నాం. అలా మనం అనుభవించేటువంటి వస్తువులు, విషయాలు, సుఖభోగాలు, పరికరాలు ఇవన్నీ కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. గందరగోళంగా ఉంది, ఇన్ని వస్తువులేంటి, ఇన్ని విషయాలేంటి, ఇన్ని పరికరాలేంటి, ఇన్ని కనుగొనటం ఏంటి, ఇదంతా ఎందుకు గందరగోళ పడిపోతున్నాను, నేను నా 2 కాళ్ళతో నడుస్తాను, అసలు ఈ వాహనాలేంటి, గొడవ ఏంటి అని అంటలేదే. ట్రాఫిక్ పెరిగిపోయి, ట్రాఫిక్ జాములు అయిపోయి, రద్దీలు అయిపోయి, గంటలు ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కుపోతున్నా కూడా కోట్ల రూపాయలు సంపాదించిన అనుభవించడానికి అలవి కానన్ని వస్తువులు భూమి మీద ఉన్నా కూడా ఇంకా కొత్త వస్తువులు, ఇంకా కొత్త విషయాలని ప్రయత్నించుకుంటూ ముందుకు వెళుతున్నామే తప్ప ఈ గందరగోళం ఏంటని అడగట్లే మనం. ప్రాపంచిక విషయాలలో, భౌతిక విషయాలలో, సుఖభోగాల విషయాలలో, అవసర విషయాలలో, మనం వాడుకునే విషయాలలో, మనకు ఉపయోగపడే విషయాలలో, మనకు ఉపయోగపడే పదార్థాలలో, మనకు ఉపయోగపడే వస్తువులలో దేనిలోనూ మనం అడగట్లా. పైగా అది గందరగోళం అనుకోవట్లేదు, పొందలేకపోయాన్ని బాధపడుతున్నాం, ఇంకా కొత్తది వస్తే ఇంకేం వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరం సెల్ ఫోన్ కొనుక్కున్నాయని వచ్చే సంవత్సరం కొత్త మోడల్ కోసం ఎదురు చూస్తాడు. ఈ సంవత్సరం కారు కొనుక్కున్నాయని వచ్చే సంవత్సరం కొత్త కారు మోడల్ కోసం ఎదురు చూస్తాడు. అందరూ కొత్త కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కొత్తదనం ఎన్ని కోట్ల రకాలుగా మార్పులు చెందిన ఆనందిస్తున్నారు.
కానీ భక్తిలో అది గందరగోళం అయిపోయింది, దైవీపరంగా అది గందరగోళం అయిపోయింది, ఆధ్యాత్మికతగా అది గందరగోళం అయిపోయింది, జ్ఞానపరంగా అది గందరగోళం అయిపోయింది, భక్తి మార్గ ప్రక్రియలుగా సాధనా మార్గాలుగా అది గందరగోళం అయిపోయింది, ఆచార సాంప్రదాయాలుగా అది గందరగోళం అయిపోయింది, మతాలుగా అది ఘర్షణలు అయిపోయింది, విభేదాలు అయిపోయింది, విరోధం అయిపోయింది, ఎవరికి వాళ్ళకి సంబంధం లేకుండా పోయింది. ఒక్క దేవుడు అన్న కాన్సెప్ట్ తప్ప, ఒక్క దేవుడు ఆధ్యాత్మికత అన్న కాన్సెప్ట్లో తప్ప మిగిలిన మొత్తం ప్రపంచం అంతా కలిసి ఉంది. ఎంత విస్తృతిగా ప్రపంచం వ్యాప్తి చెందుతున్నా, వస్తువులు వ్యాప్తి చెందుతున్నా, నాగరికత పేరుతో ఎంత డెవలప్మెంట్ వస్తున్నా, ఎన్ని కనుగొనబడుతున్నా, ఆదరించబడుతున్నాయి, ఇష్టపడుతున్నారు. కానీ దైవం పేరు మీద ఘర్షణలు అయిపోయినాయి. ఇక్కడే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మానవ మనస్తత్వంలోనే మనం అనుభవించే వస్తువులు కానీ, మన జీవన విధానం కానీ, మనం జీవించటానికి అవసరమే మనం కట్టుకునే ఇళ్ల నుంచి, మనం ఉపయోగించుకునే వస్తువుల నుంచి, బట్టల నుంచి అన్నీ మనం నవీనంగా ఇంకొత్తగా 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 ట్రై చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే కొత్తదనం మనిషికి ఇంట్రెస్ట్. మనిషిలో ఎప్పుడు పంచేంద్రియాలుగా 5 రకాలే అనుభవించగలడు. 6వ రకం మనిషి తన శరీరంలో కూర్చుకోలేడు, నిర్మించుకోలేడు, తన శరీరాన్ని మార్చుకోలేడు. అది సృష్టి చేసిన శరీరం ఫిక్స్డ్. అందుకని ఈ 5 రకాలలో బయట సృష్టించుకుంటున్నాడు అనేకాన్ని, వెరైటీలు, కొత్తదనం 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 తానే ఆవిష్కరించుకుంటున్నాడు, వాటితో ఆనందిస్తున్నాడు. ఇదే కొత్తదనాన్ని భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో, ఆధ్యాత్మిక మార్గాలలో, మత మార్గాలలో, సాధనా మార్గాలలో, జ్ఞాన మార్గాలలో కూడా మనుషులు ఆవిష్కరిస్తున్నారు, ప్రవేశపెట్టారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఏది విభేదించేది, విరోధించేది లేదు. విభేదము, విరోధము ఎందుకు అనిపిస్తుంది అంటే మన యొక్క స్థాయిని బట్టి, మన అవగాహన స్థాయిని బట్టి, మన జ్ఞాన సామర్థ్యాన్ని బట్టి, మనం అర్థం చేసుకునే సామర్థ్యాన్ని బట్టి, మనం ఉన్న స్థితిని బట్టి, గతిని బట్టి ఎప్పటికప్పుడు ఎక్కడున్న స్థితి అది మనకు కరెక్ట్గానే అనిపిస్తుంది. మనం పసిబిడ్డగా తల్లి ఒడిలో ఉన్నప్పుడు అదే అద్భుతమైన సేఫ్టీగా, అదే సరైన జీవితంగా భావించాం. అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళనని మారం చేశాం, ఏడిచాం. వాళ్ళు బలవంతంగా నర్సరీలో జాయిన్ చేసి ఆ స్కూల్లో దింపేసి వాళ్ళు బలవంతంగా లోపలికి లాక్కెళ్ళిపోయి, మనం బలవంతంగా వాళ్ళని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు గేట్లు మూసేస్తే రోజులు ఏడ్చిన తర్వాత అక్కడ అలవాటు చేసుకున్నాం. మళ్ళీ ఆ స్కూల్ అలవాటు అయినాక మళ్ళీ ఇంకొక కొత్తదనం, ఆ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళేటప్పుడు గందరగోళపడ్డాం. ఈ స్కూల్ చదువులంతా మారుతున్నప్పుడు గందరగోళపడ్డాం, చదవలేక గందరగోళపడ్డాం, చదువుతూ గందరగోళపడ్డాం, అర్థం చేసుకోలేక గందరగోళపడ్డాం, అర్థం చేసుకుంటూ గందరగోళపడ్డాం. అక్కడి నుంచి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ గందరగోళపడ్డాం. ప్రతి కొత్తదనానికి గందరగోళపడతా ఉంటాం, కొంతసేపు మళ్ళీ అలవాటు చేసుకుంటూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఏ స్థితిని ఆ స్థితి కరెక్ట్ అనుకున్నాం. ఎదుగుతున్న స్థితుల్లో మీరు గమనించండి, ఏ రోజుకి ఆ రోజు మనం ఉన్న స్థితిని బట్టి, మన వయసును బట్టి, మన ప్రదేశాన్ని బట్టి మనం ఉన్నది అప్పటికప్పుడు కరెక్ట్ అనుకుంటాం. అప్పటికప్పుడు అది నిజం అనిపిస్తుంది. అలా అనిపిస్తూ ప్రతిరోజు నిజం 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 నేను నిజం, ఇప్పుడు నేనున్నది నిజం, ఇప్పుడు నేనున్న స్థితి నిజం, ఇప్పుడున్న నా పరిస్థితులు నిజం అనుకుంటూ నా చిన్నతనం నుంచి ఇప్పటికి నాకు 55 సంవత్సరాలు గడిచినాయి, ఇప్పటికి ఇది నిజం అనుకుంటున్నాను. ఇలా ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నా జీవితంలో నిజం మారిపోతూ ఉంది. కానీ అప్పటికప్పుడు అదే నిజం అనుకుంటున్నాను, గతాన్ని గుర్తు చేసుకుంటున్నాను అంతే. కానీ ఎప్పుడూ అది నిజమే, ఎందుకంటే మార్పు చెందటమే నిజం. సృష్టి ధర్మం మార్పు చెందటం ఎప్పుడూ అది సత్యమే. అది ధర్మాన్ని అనుసరించి సాగిపోతుంది. మార్పే సృష్టి ధర్మం. కనుక మనం ఎప్పుడూ సత్యంలోనే ఉన్నాం. నిన్న అసత్యం కాదు, అంతకుముందు అసత్యం కాదు, నా చిన్నతనం అసత్యం కాదు, ఈ రోజున 55 సంవత్సరాల వయసు అసత్యం కాదు, రేపు నాకు రాబోయేటువంటి 60, 70, 80 వృద్ధాప్యం, కదలలేని స్థితి, కంటి చూపు తగ్గిపోవటం, చెవి వెనుకిడి తగ్గిపోవటం, మాట్లాడలేకపోవటం, నీరసం రావటం, తినలేకపోవటం, ఇవన్నీ అసత్యాలు కాదు, సత్యాలు. ఎందుకంటే నా ముందు మా ఇంట్లోనే మా వాళ్ళు అలాగే ఉన్నారు. నా కళ్ళ ముందే ఎంతో మందిని నేనే స్వయంగా దగ్గరుండి, మా తాత ముత్తాతల లాంటి వాళ్ళని నేనే స్వయంగా దగ్గరుండి శ్మశానంలో కాల్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా కుటుంబంలో, నా ఇంట్లో, నా ముందు తరాల వాళ్ళని. ఇదంతా సత్యమే. ఇక్కడ ఏది అసత్యం కాదు. పుట్టుక నుంచి మరణం వరకు సృష్టి మార్పు చెందడం దాని ధర్మం. కానీ ఏ స్థితిలో ఆ స్థితిలో మనిషి నేను ఇప్పుడు ఉన్నది కరెక్ట్ అంటాడు.
వాదోపవాదనలకు కానీ, ఘర్షణలకు కానీ, ఇంట్లో భార్యాభర్తలకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ, తల్లిదండ్రులకు కానీ, అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెలకు కానీ ఘర్షణ అన్నది ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఎక్కడ నేను అనుకున్నది కరెక్ట్, ఇప్పుడు ఎక్కడ నేను అనుకున్నది కరెక్ట్, నువ్వు అనుకుంటుంది అసత్యము అన్న చోట ఘర్షణ మొదలవుతుంది. ఎప్పటికప్పుడు అనుకోటాలు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి, సందర్భాలు మారిపోతున్నాయి, మొత్తం సృష్టి మారిపోతుంది. నా శరీరంతో సహా, నాతో సహా పరిస్థితులు మారిపోతున్నాయి. మొత్తం అన్ని మార్పుకు లోనవుతూనే ఉన్నాయి. మార్పే సృష్టి ధర్మం అనే సత్యాన్ని గుర్తిస్తే విభేదము, విభేదత్వము, ఇక్కడ మనుషులంతా సృష్టి అంతా విభేదంగా ఉంటది, విరోధంగా ఉంటది, అనేకంగా ఉంటది, అనేకత్వమే సృష్టి ధర్మము అనేటువంటి విషయాన్ని గుర్తిస్తే అసలు ఘర్షణే ఉండదు. దాన్ని గుర్తించట్లేదంటే మళ్ళీ ఘర్షణ సత్యం అనుకుని వెళ్ళిపోతున్నాం. నాది సత్యం కనుక నీతో ఘర్షణ పడుతున్నాను అనుకుంటున్నాం. పరిమిత భావన. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఎవరికి వాళ్ళకి వాళ్ళ స్థితి అర్థం అవ్వాలి. అదే ఆధ్యాత్మిక చదువు యొక్క లక్ష్యం. నేనున్న స్థితి ఏంటనేది అర్థమైనప్పుడు ఘర్షణకు అసలు ఛాన్సే లేదు. ఎదుటివాడు ఘర్షణ పడినా మనం పడే ఛాన్స్ లేదు, మౌనంగా ఉంటాం. ఎందుకంటే నేను నర్సరీలో ఉంటే 10వ తరగతితో పోటీ పడలేను. నేను 10వ తరగతిలో ఉంటే నర్సరీ వాడిని ఏమీ అనలేను. ఎవరి స్థితిలో వాళ్ళ. ఇందులో నర్సరీ ఎవరో 10 ఎవరైనా అడగబాకండి. కానీ ఖచ్చితంగా అవగాహన సామర్థ్యాలలో, అర్థం చేసుకునే విషయాలలో, జ్ఞానపరమైన విషయాలలో వ్యత్యాసాలు ఉంటాయి. అందుకే నర్సరీ నుంచి స్కూల్స్ స్టార్ట్ అయినాయి. అలాగే ఆధ్యాత్మికతలో నర్సరీ నుంచి స్కూల్ స్టార్ట్ అయిన భౌతిక చదువులకి అర్హత, కొలత భౌతిక వయస్సు, శరీరపరమైన వయస్సు. కానీ ఆధ్యాత్మికతలో జ్ఞానపరమైన వయస్సు. అది కనిపెట్టడం కుదరదు, అది కనపడదు బయటికి, అంతర్గతం. 99 ఏళ్ల వ్యక్తికి అసలు జ్ఞానం ఉండకపోవచ్చు. మొత్తం భౌతిక ప్రపంచంలోనే భౌతిక లాలసతో, కోరికలతో, ఆశలతో, అత్యాశలతో జీవించేసి ఉండొచ్చు. ఈ శరీరం అన్న భావనలో అలాగే జీవించి చనిపోయి ఉండొచ్చు కూడా. అసలు ఆధ్యాత్మికత అనే జ్ఞానం వైపు దృష్టి పెట్టి ఉండకపోవచ్చు. కాబట్టి జ్ఞాన వయస్సు చెప్పడం కుదరదు. మత మార్గాల్లో కానీ, దైవ మార్గాలలో కానీ, ఆధ్యాత్మిక మార్గాలలో కానీ, సాధనా విధానాలలో కానీ, గురువుల దగ్గర కానీ, మాతాజీల దగ్గర కానీ నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, వీళ్ళందరూ మంచివాళ్లే, మార్గాలన్నీ మంచివే. కానీ ఇందులో దొంగలు దూరిపోయారు. దొంగలు అన్ని చోట్ల ఉన్నారు. భౌతికతలో దొంగలు ఉన్నారు, పురుషుల్లో భౌతిక విషయాలలో పురుష దొంగలు ఉన్నారు, స్త్రీ దొంగలు ఉన్నారు, అందరూ బాల దొంగలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అన్ని వయసుల నుంచి తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. భౌతికంలో ఎలా చెడుందో దొంగలు ఉన్నారో, మోసగాళ్ళు ఉన్నారో, మోసగత్తులు ఉన్నారో, అన్యాయాలు ఉన్నాయో, అక్రమాలు ఉన్నాయో, సేమ్ అదే మనుషులు కదా. ఆధ్యాత్మికతలో, భక్తిలో, దైవ మార్గాల్లో, మత మార్గాల్లో అక్కడ కూడా ఈ దొంగలు చేరిపోయారు. జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాను అంతే తప్ప ఆ మార్గాలు తప్పని నేను చెప్పటం లేదు, చెప్పబోను కూడా. ఎందుకంటే నేను ఆ మార్గాలలోనే నడిచి ఇక్కడి వరకు వచ్చాను. నేను నా 55 ఏళ్ల వయసుకి ఈరోజు మీతో ఈ శీర్షికలు పంచుకోవడానికి, నేను చెబుతున్న నా భావాలు మీకు వ్యక్తపరచడానికి రావటానికి, ఇవి వ్యక్తపరిచే స్థితికి, ఇవి నాకు అర్థమైనవి మీతో పంచుకునే స్థితికి నేను రావడానికి ఆ మార్గాలలోనే అలాగే నడిచొచ్చాను. వాటిని అన్నింటినీ అనుసరించుకుంటూ వచ్చాను. అందులో నిజాయితీ పరులు ఉన్నారు కనుకనే నేను ఇక్కడ దాకా రాగలిగాను, మీతో మాట్లాడగలుగుతున్నాను. కానీ అందులో మోసగాళ్ళను చూశాను, మోసగత్తెలను చూశాను, ప్రస్తుతం చూస్తున్నాను. మీరు కూడా సమాజంలో ఎంతో మందిని చూస్తున్నారు, సోషల్ మీడియాలో దొరికిపోతున్నారు, ఎంతో మంది జైళ్లలో ఉన్నారు. అటువంటి వాళ్ళ పాలబడి ఆధ్యాత్మికతని, భక్తిని, దైవత్వాన్ని, మతాన్ని, మార్గాన్ని, సాధనని గజిబిజి గందరగోళం చేసుకోవద్దు అనేటువంటి సూచన చెప్పవలసిన అవసరం ఉన్నది. ఒక విద్యార్థి చదువుకుంటున్నప్పుడు, స్కూల్కి వెళ్ళి ఒక విద్యార్థి చదువుకుంటున్నప్పుడు, నాయనా నిజాయితీగా పరీక్షలు రాయి, కాపీలు కొట్టొద్దు అని చెప్పవలసినటువంటి అవసరం మాస్టర్కు ఉంది. చెబుతాడు, తల్లిదండ్రులు చెబుతారు, నిజాయితీ పరులైన ఎవరైనా చెబుతారు. ఇది నిజంగా జరిగింది. అంటే నిజాయితీకి విలువ ఎలా ఉంటుంది అనేది నిజంగా నా జీవితంలోనే జరిగింది. మా అమ్మాయి 10th క్లాస్ చదువుకుంటుంది. పరీక్ష సెంటర్ ఎక్కడో వచ్చింది. ఆ పరీక్ష సెంటర్కి రోజు తీసుకెళ్లి దింపి తీసుకొచ్చేవాడిని. మా అమ్మాయిని దింపినప్పుడు చెప్పాను, నాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. మేము సాధారణమైన మనుషులమే, చాలా సాధారణ జీవితం జీవిస్తూ ఉంటాం. మేము ఆర్థికంగా చాలా సాధారణం, అన్ని రకాలుగాను చాలా సాధారణమైన జీవితం ప్రస్తుతం నాది. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం. నేను నా బిడ్డలు చదువుకుంటున్నప్పుడు చెప్పాను, పిల్లలకి చదువుకోవటం అనేటువంటి ఒక వ్యవస్థని
మన సమాజం ఆమోదించి పెట్టింది కనుక మీరు చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు చేయటానికి ఏమీ లేదు కాబట్టి చక్కగా చదువుకోండి. అయితే నిజాయితీగా చదువుకోండి. మీరు ఎన్ని మార్కులు వచ్చినాయి, తక్కువ ఎందుకు వచ్చినాయి, ఎక్కువ ఎందుకు రాలేదు, ఇలా నేను అడగను. కానీ చదువుకునేటప్పుడు నిజాయితీగా చదువుకోండి, ఆడుకునేటప్పుడు నిజాయితీగా ఆడుకోండి. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా ఉండండి అని చెబుతాను. పరీక్షలు రాసేటప్పుడు 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నప్పుడు మా అమ్మాయికి చెప్పాను, అమ్మ అవకాశం వచ్చినా కూడా నువ్వు కాపీ కొట్టకో, నీకు వచ్చింది నువ్వు రాయి, నీకు తెలిసింది నువ్వు రాయి, ఏదొస్తే అది అంతే, ఏముంది అందులో, తక్కువైతే ఏంటి ఎక్కువైతే ఏంటి, మార్కులతో అసలు విషయం ఏమి లేదు. నువ్వు అసలు చదివినా నా కూతురువే, చదవకపోయినా నా కూతురువే, మనం కలిసే ఉంటాం. ఎలా ఎటువంటి పరిస్థితుల్లో అయినా నిన్ను నా కూతురుగా, ముందు నువ్వు నా కూతురువి. బాగా చదివి ఎక్కువ మార్కులు వస్తే నాకు చక్కటి ఆనందంగానే ఉంటుంది. రాకపోయినంత మాత్రం నేనేం దుఃఖపడినా నువ్వు నా కూతురు కాకుండా పోవు. మన బంధానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మన మధ్య అసలు ఎటువంటి ఘర్షణ రాదు. నీ చదువుకి మన సంబంధ బాంధవ్యానికి, అంటే తండ్రి కూతురు అనే బాంధవ్యానికి ఏ సంబంధం లేదు. నీ స్వేచ్ఛ నీకు ఎప్పుడూ ఉంది. నీకు ఎక్కువ మార్కులు వచ్చినా నువ్వు ఇంట్లో నువ్వు ఏం పొందుతావో అవన్నీ పొందుతావు, నీకు తక్కువ మార్కులు వచ్చినా ఏం పొందుతావో అవన్నీ పొందుతావు. అసలు నేను చదవనని నువ్వు ఇంట్లో కూర్చున్నా నీకు ఏం కావాలో అవన్నీ పొందుతావు. నేను చేయగలిగిన అన్నీ చేస్తాను. చక్కగా పిల్లలకి అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. మా అబ్బాయికి అదే చెబుతాను, నీకు వచ్చిందిరే, నీకు తెలిసిందిరే, నీకేమొస్తే అదిరే. మా అబ్బాయి చిన్నవాడు. మా అమ్మాయి 10th క్లాస్ రాస్తున్నప్పుడు ఎగ్జామ్స్ అన్ని రోజులు దింపి, అంటే అది వేరే సెంటరు, ఇంకో చోటకు తీసుకెళ్ళాలి. అది మా అమ్మాయికి అలవాటైన ప్రదేశం కాదు. అందుకని రోజు వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ దింపి మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు వెళ్ళి ఎక్కించుకొచ్చేవాడిని. లాస్ట్ రోజున మా అమ్మాయి లాస్ట్ ఎగ్జామ్ రాసేసిన చివరి రోజున అక్కడ ఇన్విజిలేటర్లు గాను అక్కడ లెక్చరర్స్ గాను పనిచేసిన వాళ్ళు, అంటే కొన్ని విషయాలు మనం బాహాటంగా చెప్పకూడదు, అంటే ఇలా బాహాటంగా చెప్పడం కూడా ధర్మం కాదు. అది అంటే కాపీ కొట్టడం అనేది జరుగుతుంది. బాహాటంగా చాలా మంది కాపీ కొట్టుకుంటున్నారు. కొంతమంది అసలు బిట్లు అయితే వచ్చి ఆన్సర్లే చెప్పి వెళ్ళిపోతున్నారు, రాసేసుకోండి అని. అలా కొన్ని జరిగినాయి. మా అమ్మాయికి కూడా చెప్పారు, అమ్మ రాసుకో, మేము చెబుతున్నాం కదా రాసుకో నువ్వు అని. మా అమ్మాయిని నువ్వు రాసుకోవేంటమ్మా మేము చెబుతున్నప్పుడు అని అడిగితే, మా అమ్మాయి ఫస్ట్ బెంచ్లో ఫస్ట్ వచ్చింది ఎప్పుడు ఆ సీటు. మా అమ్మాయి పరీక్ష సీటు ఫస్ట్ బెంచ్కే వచ్చింది. మొట్టమొదటి బెంచ్లో మాస్టర్ ఎదురుగుండా మా అమ్మాయి ఉంది. రాసుకోండి పర్వాలేదు, చూసి రాసుకోండి అని ఫ్రీగా వదిలేసి చెబుతున్నా రాసుకోవేంటి అని అడిగితే మా అమ్మాయి చెప్పిందట, నాకు వచ్చిందే రాస్తాను, నాకు తెలిసిందే రాస్తాను, మా నాన్నగారు అలాగే ఉండమన్నారు. చదువుకి నా జీవితానికి ఏం సంబంధం లేదు, సరదాగా చదువుకుంటున్నాం, ఇప్పుడు చదవాలి కాబట్టి చదువుకుంటున్నాం అంతే. అయిపోయినాయి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. లాస్ట్ రోజు మా అమ్మాయి ఎగ్జామ్ రాసి పేపర్ ఇవ్వడానికి వెళ్ళి వచ్చేసే ముందు మొత్తం అక్కడ ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరి చేత మా అమ్మాయిని చూపించి, ఈ ఒక్క పాప కాపీ కొట్టకుండా రాసింది, మేము గమనించాము, అవకాశం ఇచ్చినా నాకు వద్దందే, చెప్పినా నేను రాసుకోనందే, నాకు తెలిసిందే రాస్తానందే, విద్యార్థులు ఇలాగే ఉండాలని మా అమ్మాయిని నుంచోబెట్టి క్లాప్స్ కొట్టి పంపించారు. విపరీతమైన గర్వం ఫీల్ అయింది మా అమ్మాయి. నేను అంతకంటే ఎక్కువ ఆనందాన్ని పొందాను. అంటే నిజాయితీ. మార్కులు ఎన్ని వచ్చినాయి అని అనకండి, సామాన్యంగానే వచ్చినాయి, పాస్ అయింది, నో ప్రాబ్లం, అందరికంటే బాగానే ఉంటుంది. హైయెస్ట్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంకులు రాకపోవచ్చు, అంటే క్లాస్ ఫస్ట్ ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా థర్డ్లోనూ ఫోర్త్లోనూ ఉంటుంది. అది కూడా ప్రెజరైజ్ చేయకుండా ఆడుకుంటూ పాడుకుంటూ. లేదు ఇంకా తగ్గినా నేను అసలు పట్టించుకోను. ఎందుకనంటే ఇక్కడ నా కూతురు నాకు ముఖ్యం. నా కూతురు ఏం చదువుతుందో ముఖ్యం కాదు. చదువును బట్టి నా కూతురు విలువ పెరగటం తరగటం ఉండదు. బంధాలు బాంధవ్యాలు అంటే ఇవే. వాళ్ళ మీద ఒత్తిడి కూడా తేకూడదు, అందుకని చెబుతున్నాను. అలాగే మా అబ్బాయి కూడా చెబుతాడు, నాకు తెలిసిందే రాశాను డాడీ, నేను అవకాశం ఇచ్చినా నేను రాయలేదు, మా ఫ్రెండ్స్ అందరూ కాపీ కొట్టారు రాసుకుంటున్నారు, నేను రాయటం లేదు. ఇప్పుడు మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. బీటెక్ వరకు మా అబ్బాయి 10th క్లాస్ నుంచి మామూలు చిన్న ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇదే చెప్పేవాడిని, నాకు తెలిసిందే రాశాను వచ్చానంతే, సింపుల్. అలా అని టాప్ ర్యాంకుల్లోకి వెళ్ళిపోయి ఫస్ట్లోనూ లేరు, అలానే లిస్టుల్లోనూ లేరు, మధ్యస్థంగా చదువుకుంటూ హాయిగా వెళ్ళిపోతున్నారు. మా అమ్మాయి MS పూర్తి చేసేసింది, మా అబ్బాయి ఇంకా చదువుతున్నాడు. ఇది సామాన్య జీవితం. చదువులు ఉండటాన్ని బట్టి లేకపోవటాన్ని బట్టి
నా పిల్లలు కాకుండా పోరు కదా. కూలి పని చేసుకునే అతను కూడా తన బిడ్డల్ని ఎంతో ప్రేమించుకుంటాడు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, మనం మన పద్ధతిని ఒకదాన్ని అడాప్ట్ చేసుకొని, ఒక విధానాన్ని మనం తెలుసుకొని, మన వాళ్ళకు ఒక విధానం నేర్పి, మన స్థితి గతి అటు భౌతికంలోనూ ఇటు జ్ఞానపరంగాను అంటే ఆధ్యాత్మికంలోనూ మనల్ని మనం తెలుసుకోవాలి. మనల్ని మనం తెలుసుకొని మనల్ని మనం ఒక సక్రమమైన మార్గంలో నడుపుకోకపోతే జ్ఞాన వికాసము జరగదు, గందరగోళ పడిపోతుంటాం. ఇప్పుడు అసలు ఇదంతా ఎందుకు చెప్పానంటే, నేను ఈ టాపిక్ చెప్పకూడదు అనుకుని వదిలేశాను. కానీ ఆ సోదరుడు పదే పదే పెడుతున్నాడు కూడా. ఏంటి అతని సందేహం అంటే, మీరు దేవుళ్ళు దేవతలు లేరంటున్నారు, దేవుళ్ళు దేవతలు ఉన్నారని అనేక గ్రంథాలు ఉన్నాయి కదా, ఈ ప్రార్థనలన్నీ లయాలన్నీ అవే కదా. అంటే అతను వెళుతున్నటువంటి సంస్థని, అతను ఏ సంస్థను అనుసరిస్తున్నాడో అక్కడ కూడా ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అతను అనుసరించే సంస్థలో ఆ సంస్థ హెడ్కి అక్కడ ఉంటారు, వాళ్ళ మీదకి ఆ సంస్థ హెడ్ వచ్చి, ఇప్పుడు ఉన్నటువంటి హెడ్ మీదకి పాత అసలు హెడ్ వచ్చి, అంటే ఆ శరీరంలోకి వచ్చి మొత్తం స్పీచ్ చెబుతారు. ఆ స్పీచ్ని పట్టుకొని వీళ్ళు మొత్తం సంస్థ అంతా ప్రచారం చేసుకుంటూ వెళ్తారు. అవి నమ్ముతున్నారు వాళ్ళు. ఎప్పుడో శరీరం వదిలేసిన వాళ్ళు వచ్చి వీళ్ళ మీదకి చెబుతారు, దేవతలు వచ్చి చెబుతారు, దేవుళ్ళు చెబుతారు అనేటువంటి దాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. వీళ్ళ నోటితో చెప్పేయన్నీ వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. అలా అనేక రకాలు ఉన్నాయి. మీడియం లేని ఒక వ్యవస్థ ఉంది, ఒక విధానం ఉంది. అంటే ఆ గురువు గారు ఎక్కడో ఉంటాడు, ఒక చోట కూర్చుంటాడు, ఆయనకి ఒక 100 మంది 200 మంది మీడియంస్ ఉంటారు. మీడియంస్ అంటే మధ్యవర్తులు. అంటే ఇప్పుడు మధ్యవర్తులు అంటే పూర్వం మనకి ల్యాండ్లైన్ టెలిఫోన్స్ ఉన్నాయి. ల్యాండ్లైన్ టెలిఫోన్కి మీకు కాల్ రావాలంటే ఏంటి, ల్యాండ్లైన్కి ఒక తీగ ద్వారా వస్తుంది. ఇప్పుడు కరెంటు మన ఇంటికి ఎలా వస్తుంది, ఒక తీగల ద్వారా వస్తుంది. అలా ఈ తీగ మధ్యవర్తి. అలా ఈ మీడియంస్ అనే వ్యవస్థలో ఆ గురువు గారు ఎక్కడ కూర్చుంటాడు, ఆయన అక్కడే ఉంటాడు. కానీ ఆయన శిష్యులు, ఆయన మీడియంస్గా ఎన్నుకున్నవారు 100 మందో 200 మందో 1000 మందో 1,00,000 మందో 1,00,00,000 మందో ఆయన ఇష్టం. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు సభలు పెడతారు. ఆ సభల్లో మనుషులు ఉంటారు. ఈ మీడియంస్ స్టేజీ మీద ఉండి మాట్లాడుతూ ఉంటారు. ఈ మీడియంస్ అందరి ద్వారా మాట్లాడుతుంది ఎవరు అంటే ఆ ఒక్క గురువు గారే. ఒక గురువు గారు ఎక్కడో ఆయన ప్రోగ్రాంలో ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు. కానీ ఈ మీడియంస్ అందరూ 1000 చోట్ల 1000 సభలు పెడుతుంటే, 100 చోట్ల 100 సభలు పెడితే, 10 చోట్ల 10 సభలు పెడితే, ఈ మీడియంగా ఎంచుకోబడిన వ్యక్తి ఆ సభ మీద నుంచొని అతను మాట్లాడుతున్న ప్రతి మాట ఆ గురువు దగ్గర నుంచి వస్తుంది. వీళ్ళు మీడియంస్ మాత్రమే. ఇలాంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ వచ్చాను. ఇందులో నేను దేన్ని తప్పుపట్టను, దేన్ని అవునన్ను, దేన్ని కాదన్నో. జస్ట్ నాకు తెలిసింది ఏంటంటే, నాకు అర్థమైంది, మొత్తంగా అర్థమైనటువంటి సారాంశం ఏంటి అంటే, ఎవరు ఎన్ని చేసినా వ్యక్తి తనలో జ్ఞాన సంపదను పెంచుకోవాలి. జ్ఞాన సంపద అంటే ఏమి లేదు, అర్థం చేసుకునే తత్వం, అవగాహన తత్వం. దానివలన దుఃఖం ఉండదు. మనిషి దుఃఖము లేని స్థితిని పొందాలి. ఫస్ట్ భౌతికంలో 100 ఏళ్ళు జీవిస్తాం ఇక్కడ. రెండవది తెలిసింది ఏంటంటే, ఒక సహజత్వమైన నా సంపూర్ణత్వాన్ని తెలుసుకోవాలి. బయట ఎంతమంది ఉంటే నాకెందుకు, ఎంతమంది దేవుళ్ళు ఉంటే నాకెందుకు, ఎంతమంది గురువులు ఉంటే నాకెందుకు, ఎన్ని మహిమలు జరిగితే నాకెందుకు, ఎన్ని అద్భుతాలు జరిగితే నాకెందుకు, ఏమేం జరుగుతుంటే అసలు నాకెందుకు, నాకేం జరుగుతుంది అనేది కావాలి నాకు. ఇప్పుడు ఈ మహిమలు జరిగినా, మాయలు జరిగినా, అద్భుతాలు జరిగినా, అనేక రకాలు ఏమి జరిగినా అవి శాశ్వతత్వాన్ని, ఒక జ్ఞాన సంపదని మనిషికి ఇవ్వలేదు. అవేవి మనిషికి మంచిని నేర్పలేదు. మనిషిలో గుణమార్పు జరగలేదు, సద్బుద్ధి రాలేదు. ఇవన్నీ గమనించాను నేను. అంటే నా గమనిక తప్పు ఉండొచ్చు, నా అవగాహన లోపం కూడా కావచ్చు. మళ్ళీ నేనేమన్నా సంపూర్ణ పూర్ణ పురుషుడినా, నాకు అర్థమైంది మీతో చెబుతున్నానంతే. అందుకని ఎవరి నమ్మకాల్లో వాళ్ళు సాగచ్చు. ఆ గమనికలో నాకు అనిపించిన విషయం ఏంటంటే, అసలు ముందు ఏదైనా మతమైన, మార్గమైన, గురువైన, దేవుడైన, విధానమైన, పద్ధతైన, ఆధ్యాత్మికతైన, సాధనైన, ఏ పేరుతో చెప్పినా మనిషి జీవిస్తున్న మనిషి జంతువు కాదు గనక, మనిషి గనక సద్గుణాలతో జీవించాలి. అంటే గుణమార్పు జరగాలి, చెడును వదిలేసి మంచిలోకి రావాలి. ఇది బేసిక్ పాయింట్. అందుకు నన్ను నేను ఇంకా మిగిలిన అన్ని వదిలేశాను. ఈ అద్భుతాలు, మహిమలు, మాయలు, ఈ గొడవలు, గోళలు, వీటితో పని ఏం లేదు మనకు. ఎందుకంటే గుణమార్పు కదా అసలైంది అద్భుతం.
అది నాకు నేనే చేసుకోగలను. నా గుణాన్ని ఎవరు మార్చలేకపోతున్నారు. ఎందుకంటే నేను బోల్డ్ మంది గురువుల దగ్గరికి వెళ్ళా, అవకాశం ఉన్న అన్ని మత గ్రంథాలు చదివి, అవకాశం ఉన్న అన్ని ప్రార్థనాలయాలకు వెళ్ళి, అవకాశం ఉన్న అన్ని మతాల దగ్గరికి వెళ్ళి, అవకాశం ఉన్న అన్ని మత గురువులు, అందరి మత గురువులు, ఆడోళ్ళు మగవాళ్ళు అందరి కాళ్ళ మీద పడ్డా. కానీ గుణమార్పు నేను చేసుకోవాలని తెలిసింది నాకు. ఎందుకంటే అది జరగలేదు, కలగలేదు. ఒకవేళ అది నా దురదృష్టమేమో తెలియదు, మరి ఎవరికైనా అద్భుతాలతో మహిమలతో గుణమార్పు జరిగిందేమో నాకు తెలియదు. నాకైతే జరగలేదు. నాకు జరగందే నాకు జరిగింది. ఇదే నా అనుభవం అవుతుంది, అదే నా సత్యం అవుతుంది. అందుకని నేను చెబుతుంది నా సత్యం, మీ సత్యం కాదు. ఇందులో దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి, అర్థం కాని వాళ్ళు వదిలేసి మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. ఇక్కడ నాకు ఏ మార్గం అనేది ప్రధానం కాదు, గుణమార్పు ప్రధానం. చెడు నుంచి మంచికి రావాలి, సద్గుణ మార్పు. చెడును వదిలిపెట్టి మంచికి వెళ్ళాలి. కాబట్టి నన్ను నేను నిరంతరం పరిశీలించుకోవాలి. నాలో ఉన్న చెడుని నేను గమనించుకోవాలి, చూసుకోవాలి, తొలగించుకోవాలి. అది నిర్ణయించుకున్నాను. దాని తర్వాత నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, మొత్తం సృష్టి, ప్రకృతి, మనిషి తత్వం అంతా అర్థమైంది. 55 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 18 ఏళ్ల మొదలైనటువంటి సామాన్య మొట్టమొదటి భక్తి అడుగుతో, దైవ అడుగుతో, దైవం వైపు వేసిన అడుగుతో 55 ఏళ్లకి ఇప్పుడు మీతో మాట్లాడే స్థితికి వచ్చేటప్పటికి నాకు ఒక సంపూర్ణత, ఒక క్లారిటీ, స్పష్టత చాలా క్లియర్గా ఉంది. అందులో ఎటువంటి అనుమానం లేదు, అసలు అసందిగ్ధ అవస్థే లేదు నాకు. అయితే అది నా సత్యము, మళ్ళీ మీకు ఎలా చెబుతాను? ఎందుకంటే నాకే ఎన్ని సంవత్సరాలు పట్టింది. అది ఎన్నో అసందిగ్ధతల నుంచి అన్నింటినీ స్పష్టం చేసుకుంటూ క్లారిటీగా వచ్చాను. ఇప్పుడు క్లారిటీ కన్ఫర్మ్ అయిపోయింది నాకు. ఏంటా క్లారిటీ అంటే, నేను నా యొక్క సంపూర్ణతని తెలుసుకోవాలి. నేను నా యొక్క సంపూర్ణతను తెలుసుకోవాలి. ఇదేంటి, ఎవరికి వాళ్ళకి సంపూర్ణత తెలియదా అని మీకు అనుకోవచ్చు. ఖచ్చితంగా తెలియదు. మీరు సంపూర్ణతని ఒక మతంలో, ఆ మత దేవుళ్ళలో ఎతుకుతున్నారు. మీరు సంపూర్ణతని ఎక్కడో ఒక గురువు నదిలో ఎతుకుతున్నారు, ఒక మాతాజీలో ఎతుకుతున్నారు, దేవతల్లో, దేవుళ్ళలో ఎతుకుతున్నారు, లేదా వాళ్ళ సహాయంతో ఏదో చేస్తున్నారు. సంపూర్ణతను బయట ఎతుకుతున్నారు. కాదు, సంపూర్ణత నువ్వే. ఇక్కడ నువ్వు తెలుసుకోవలసింది, నేను స్పష్టంగా మాట్లాడాను, నాకు 100% క్లారిటీ ఉంది. నేను మాట్లాడుతున్న మాటల్లో, నాకు అర్థమైన విషయంలో నేను నా సంపూర్ణతని తెలుసుకోవాలి. మీరు మీ సంపూర్ణతను తెలుసుకోవాలి, ఎవరో సంపూర్ణతను కాదు. మీరు సృష్టి సంపూర్ణతను తెలుసుకున్న ఉపయోగం లేదు. మీరు దేవుడు, దేవత సంపూర్ణతను తెలుసుకున్న ఉపయోగం లేదు. అవన్నీ బయటకు వెళ్ళిపోతున్నారు. మీరు బయట అయ్యో తెలుసుకుంటున్నారు. దానివల్ల మీకేంటి ఉపయోగం? ఒక గురువు యొక్క సంపూర్ణత, ఒక మాతాజీ యొక్క సంపూర్ణత, ఒక మతం యొక్క సంపూర్ణత, ఒక దేవుడి సంపూర్ణత, ఒక దేవత సంపూర్ణత, మీకేంటి ఉపయోగం? అలా నేను దాన్ని ద్వేషించటం లేదు. నాకు అర్థమైన విధానం ఏంటంటే, నేను నా యొక్క సంపూర్ణతను తెలుసుకోవాలి. ప్రతి మనిషి తన యొక్క సంపూర్ణతను తాను తెలుసుకోవాలి. ఆ సంపూర్ణత అంటే ఏంటి అంటే, ఆ సంపూర్ణతని తెలుసుకోవాలి అనే తత్వాన్ని చెప్పింది పూర్వపురుషులు, నేను కాదు. నాకు ఆ జ్ఞానాన్ని అందించింది కూడా ఈ మార్గమే. ఈ మార్గ నడకలోనే దొరికింది. మీకు తగిలిందో తగలలేదో నాకు తెలియదు. ఎందుకంటే అది తగిలిన వాళ్ళు మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతల దగ్గర ఆగిపోరు, సంపూర్ణత వైపు వచ్చేస్తారు. అది మార్గ మధ్యంలో మైలురాళ్లుగా అవన్నీ తగలొచ్చు, కానీ సంపూర్ణత వైపు వచ్చేస్తారు. ఏంటి ఆ సంపూర్ణత? మహాత్ములే చెప్పారు, పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సృష్టి యొక్క తీరు తెన్నుల్ని సంపూర్ణంగా 2 లైన్లలో చెప్పేశారు. పూర్ణమదః పూర్ణమిదం, అదః నాకు కనబడుతున్నవన్నీ, సృష్టిలో నాకు కనబడుతున్నవన్నీ, అదః అంటే అటువైపు ఉన్నవన్నీ, పూర్ణమదః అవన్నీ సంపూర్ణములే, పూర్ణమిదం వాటిని చూస్తున్న నేను కూడా సంపూర్ణమే. ఏంటి, సృష్టి గురించే మాట్లాడుతున్నారు, శరీరపరంగానే మాట్లాడుతున్నారు, సృష్టిలో ఉన్న అనేకత్వం గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు ఏ ఏకత్వం గురించి అవడం లేదు. సృష్టిలో నాకు కనపడుతున్న అనేకమన్నీ సంపూర్ణములు, వాటిని గమనిస్తున్న నేను కూడా సంపూర్ణమే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఇక్కడ ఉన్నదంతా సంపూర్ణత్వమే, ఇంకోటి ఏమీ లేదు. సృష్టి అంతా సంపూర్ణత్వమే, అనేకత్వం లేదు, ఉన్నదంతా సంపూర్ణత్వమే. అనేకత్వంగా ఉన్నదని నీకు అనిపిస్తున్న అనేకత్వం కూడా సంపూర్ణత్వమే. పూర్ణస్య పూర్ణమాదాయ,
ఒక సంపూర్ణత్వము నుండి ఇంకొక సంపూర్ణత్వము వచ్చినట్టు కనపడుతున్నా, అంటే చెట్టు నుంచి చెట్టు, మనిషి నుంచి మనిషి, జంతువు నుంచి జంతువు, ఇలా అనేక వస్తువులు, విషయాలు అన్నీ ఒకదాని నుంచి ఒకటి వస్తున్నట్టు మనకు కనబడుతున్నా, పూర్ణస్య పూర్ణమాదాయ, ఒక సంపూర్ణత్వం నుంచి ఇంకో సంపూర్ణత్వం, అంటే ఆ వచ్చింది కూడా సంపూర్ణమే, వస్తున్నట్టు కనబడినా పూర్ణమేవావశిష్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే, ఒకదాని నుంచి ఒకటి బయటకు వచ్చినట్టు కనపడింది, ఆ మొదటి ఒకటి సంపూర్ణమే, దాని నుంచి బయటకు వచ్చినట్టు కనపడుతున్న ఇది సంపూర్ణమే. మనిషి నుంచి మనిషి వస్తే ఆ మొదటి మనిషి తరిగిపోలా, సంపూర్ణత్వమే, వచ్చిన మనిషి తరిగిపోలా, సంపూర్ణత్వమే, చెట్టు నుంచి చెట్టు వస్తే చెట్టు తరిగిపోలా, అది సంపూర్ణత్వమే, వచ్చిన చెట్లు సంపూర్ణత్వమే. ఇలా దేని నుంచి ఏమొస్తున్నా అన్నీ సంపూర్ణములే. ఆఖరికి మిగిలింది ఏంటంటే మొత్తం పూర్ణత్వమే, సంపూర్ణత్వమే. ఇది నేను చెప్పానా? ఇది అనాదిగా మహాత్ములు అందించారు. వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళకి తెలిసిన దాని వైపు మనం ప్రయాణిస్తున్నావా లేదా అనేది చెక్ పాయింట్లు పెట్టుకుంటూ వెళ్ళాలి మనం. ఇది వేదాంతము అంటే జ్ఞానములో చివరిది, అంతము అంటే చివరిది. ఇక తెలుసుకుంటూ తెలుసుకోవాల్సిందేమీ లేదు, నువ్వు పూర్ణత్వంలో కలిసిపోయావు, అది పూర్ణత్వం. వాటిని సింగిల్ లైన్లో కూడా చెప్పారు, అహం బ్రహ్మస్మి, నేనే ఆ బ్రహ్మమును. మొత్తం ఉన్న బ్రహ్మం ఏంటో, ఆ సంపూర్ణత్వం ఏంటో, ఆ ఏకత్వం ఏంటో, అది నేనే. దాన్ని మనిషికి ఎదుటివాడికి కూడా చెప్పారు, తత్వమసి, నాయన నువ్వు దేవుడు అంటున్నావు, దేవత అంటున్నావు, ఏది అని ఎతుకుతున్నావు అది నువ్వే. ఇవన్నీ నేను చెప్పినవి కాదే, మహావాక్యాలని పేరు వీటికి. అంటే ఈ సింపుల్ ఒక్క సెంటెన్స్కి తెచ్చారు, తత్వమసి 4 అక్షరాలు, ఒక చిన్న పదం, అది నీవే అయ్యున్నావు. దేనిని నువ్వు ఆరాధిస్తున్నావో, దేన్ని నువ్వు పూజిస్తున్నావో, దేనిని నువ్వు అర్చిస్తున్నావో, దేనికోసం నువ్వు పాకులాడుతున్నావో, ఎక్కడ మహిమల మాయలు అద్భుతాలని తిరుగుతున్నావో అది నువ్వే అయ్యున్నావు. ఏది నిన్ను రక్షిస్తుంది అనుకుంటున్నావు, ఏది నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావో, ఏది నీ కోసం సర్వము నిరంతర రక్షణగా ఉంటుంది అనుకుంటున్నావో అది నీవే అయ్యున్నావు. నువ్వేరు, అది వేరు కాదు. 4 అక్షరాల్లో చెప్పేశారు. ఎంత అర్థమైంది వాళ్ళకి? ఈనాడు చెప్పబడింది అది. ఏమో ఎన్ని లక్షల సంవత్సరాల వెనకాల చెప్పబడిందో, ప్రజలు అంగీకరించొచ్చుగాక, అంగీకరించబోవచ్చుగాక, ఎన్ని కోట్ల సంవత్సరాల వెనక నుంచి వస్తున్న పదమో అది. ఎందుకంటే మానవ జాతికి చెప్పుకుంటూ వస్తున్న పదం అంతే. నువ్వు వెనక్కెళ్ళి కోట్లు చూసావని నన్ను అడగబాకండి. నేను విషయం చెప్పాను, అంగీకరిస్తే మీ ఇష్టం, అంగీకరించకపోయినా మీ ఇష్టం. అంగీకరించినా అంగీకరించకపోయినా అందులో సత్యమే మనకు అవసరం తప్ప, అందులో ఉన్న జ్ఞానమే మనకు అవసరం తప్ప, దాని కాల పరిమితితో కాల పరిధితో మనకు ఏ అవసరత లేదు. అది వితండవాదం అంతే. కానీ మానవ జాతి ఉన్నప్పటి నుంచి ఇదంతా ఉంటుంది అనే విధానాన్ని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మానవుడు ఇప్పుడు ఎలా అన్వేషిస్తున్నాడో ఎప్పుడు అలా అన్వేషిస్తాడు ప్రతి మానవుడు. అంటే మానవుడికి ఇప్పుడు ఏ గుణాలు ఉన్నాయో, ఏ బుద్ధులు ఉన్నాయో, ఏ శరీరం ఉందో, ఏ జ్ఞానం ఉందో, ఏ అవయవాలు ఉన్నాయో మొదటి నుంచి మానవుడికి అవే ఉన్నాయి. అంతే సింపుల్ అండి. అందులో అన్వేషకులే మునులు, ఋషులు, యోగులు. అందులో మళ్ళీ రౌడీలు, గోండాలే. ఇప్పుడు రౌడీలు, గోండాలు, చెడ్డవాళ్ళు అంటున్న వాళ్ళే రాక్షసులు. అందులో బాగా మంచివాళ్ళని మనం అనుకుంటున్న వాళ్ళే దేవతలు, దేవుళ్ళు. ఇప్పుడు కూడా చెబుతున్నాంగా, పదాలు మార్పు ఉండొచ్చు అంతే. విషయాలు, కాలగమనంలో విషయాలు, భౌతికమైనటువంటి వస్తువులు మారచ్చు, విషయాలు మారచ్చు, మన డ్రెస్సింగ్ స్టైల్ మారచ్చు, మన ఆహార స్టైల్ మారచ్చు, మన కట్టుబొట్టు, తీరు, తెన్నులు మారచ్చు, కానీ శరీరం మారదు. శరీర ఇంద్రియాలు అంతే. మొట్టమొదటి మనిషికి ఏ శరీరం ఉందో, ఏ అవయవాలు ఉన్నాయో, చివరి మనిషికి ఆ ఏ శరీరం అదే అవయవాలు ఉంటాయి. ఎందుకంటే అది మానవ జాతి. వృక్ష జాతి అలాగే ఉంటుంది, జంతు జాతి అలాగే ఉంటుంది, దేనికి దానికి శిలాజములైనా అలాగే ఉంటాయి, జడ పదార్థములైనా అలాగే ఉంటాయి. సృష్టి ఎప్పుడు అలాగే ఉంటుంది. మార్పు చెందేది ఏంటంటే తరములు మారుతూ ఉంటాయి. కాలములో పుట్టిన వ్యక్తి, శరీరాన్ని ధరించిన వ్యక్తికి, మానవ జాతికి 100 సంవత్సరాలు ఆయువు ఉంది అంతే. బాల్యకౌమార యవ్వన వార్ధక్య దశలతో ఈ తరం వెళ్ళిపోద్ది. మళ్ళీ వీళ్ళ నుంచే వచ్చిన ఇంకో తరం వీళ్ళు ఉండగానే అది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. బ్రేక్ ఉండదు సృష్టికి. అంతే సృష్టి నడకది. ఇక్కడ ఇప్పుడు ఈ పాయింట్ అసలు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే,
నేను ఈ ఆత్మజ్ఞానం ఇవి చెబుతున్నప్పుడు ఒక శీర్షికలో, ఒక సందర్భంలో, ఒక విషయంలో లేదా ఒక పుస్తకంలో మొత్తాన్ని చెప్పేయటం కుదరదు, అది అనంతం. మీరు ఒక 1,00,000 పేజీల పుస్తకం రాసినా మొత్తం చెప్పలేం. మీరు అనాదిగా ఎంతమంది మహాత్ములు, ఎన్ని మతాలు, ఎన్ని విధానాలు, ఎన్ని పద్ధతులు, ఎన్ని గ్రంథాలు రాశారు, అయినా చెప్పగలిగారు. ఇంకా చెప్పేవాళ్ళు వస్తానే ఉన్నారు. ఇంకా మనుషులకు అర్థం అవట్లేదు. చెప్పేవాళ్ళు చెప్పారు, కానీ మనుషులకు రకరకాలుగా అర్థమవుతుంది. ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకని? ఆ సంపూర్ణత్వాన్ని సంపూర్ణత్వంతో ఎవరికి వాళ్ళు నింపుకుంటే తప్ప, ఎవరికి వాళ్ళు స్వయంగా అవగాహన చేసుకుని అర్థం చేసుకుంటే తప్ప ఆ సంపూర్ణత్వంలో లీనమవటం కుదరదు. సంపూర్ణత్వాన్ని ఎవరు చెప్పగలరు? ప్రయత్నిస్తాం. భాష చెప్పలేదు, భావాన్ని వ్యక్తీకరించలేదు. దానికి చాలా ఉదాహరణలు ఉంటాయి. కాఫీ తాగాను, ఎలా ఉంది? చాలా బాగుందండి బాబు, కాఫీ సూపర్గా ఉందండి. అదే సూపర్గా ఉందంటే అది ఎలా ఉంది? కాఫీ టేస్ట్ ఏంటి చెప్పు అంటేనండి, కొంచెము కాఫీ వగరుగా, చెరుచేదుగా, కొంచెం పంచదార వేసాం కాబట్టి తీపి తీపిగా, కొంచెం పాల టేస్టుగా ఇలా ఉందండి. ఓహో, సర్లే, ఇది చెప్పలేకపోతున్నావా? స్వీట్ తిన్నావా? తిన్నానండి. ఎలా ఉంది? తీయగా ఉందండి. ఓహో. హాట్ తిన్నావా? ఎలా ఉంది? తిన్నానండి, కారంగా ఉందండి. కాకరకాయ తిన్నావా? ఎలా ఉంది? తిన్నానండి, చేదుగా ఉందండి. ఓకే, సూపర్. ఉసిరికాయ తిన్నావా? ఎలా ఉంది? నిమ్మకాయ తిన్నావా? ఎలా ఉంది? పుల్లగా ఉందండి. ఓహో, సూపర్. ఇప్పుడు పులుపు ఎలా ఉంది? తీపి ఎలా ఉంది? కారం ఎలా ఉంది? చెప్పు. అవి అనుభవాలు కదండి, చెప్పలేను. అనుభవం భావంగా నీకు తెలుసా లేదా? తెలుసు. మరి నువ్వు భాషగా చెప్పగలవా? చెప్పలేను. అందుకే ఆధ్యాత్మికత అనుభవం, సంపూర్ణత్వం అనుభవం, పూర్ణత్వం అనుభవం. దాన్ని భాష ఎప్పటికీ చెప్పలేదు. అందుకే దాని అనిర్వచనీయము, అవాంగమానస గోచరము. మనసుతోనూ ఊహించలేవు దాన్ని. అది అనుభవం. భాషతో అసలు చెప్పలేవు దాని గురించి. ఆఫ్టర్ ఆల్ తీపి ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం, పులుపు ఎలా ఉంటుందో దాన్ని భావంలో చెప్పలేకపోతున్నాం, కారం ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. కారంగా ఉంటుందని చెప్పగలం, కానీ కారపు అనుభవాన్ని చెప్పలేం, తీపి అనుభవాన్ని చెప్పలేం, పులుపు అనుభవాన్ని చెప్పలేం. ఇదే కాదు, ఏ అనుభవాన్ని చెప్పలేం. ఓ టీ తాగే అనుభవం ఎలా ఉందో చెప్పలేవు. ఓ స్త్రీ పురుష శారీరక సుఖాన్ని అనుభవించావు, అనుభవం ఎలా ఉందో చెప్పలేవు. సుఖంగా ఉందని చెప్పగలవు అంతే. నిద్రపోయావు, నిద్రాసుఖం ఎలా ఉందో చెప్పలేవు. హాయిగా ఉంది, ఆనందంగా ఉందని చెప్పగలవు అంతే. అనుభవాన్ని ఏం చెప్పలేరు. అనుభవం స్వయం వ్యక్తిగతం. ఎవరికి వాళ్ళకే అనుభవం. ఒకరి అనుభవాన్ని ఇంకొకళ్ళకి అందించలేరు, ఒకరి అనుభవాన్ని ఇంకొకళ్ళకి చెప్పలేరు, కుదరదు. కానీ భాష ద్వారా ప్రయత్నిస్తాం. ప్రయత్నించేటువంటి వ్యక్తి అందిస్తున్నటువంటి భాష ద్వారా అవగాహనా శక్తితో, ఆలోచనా శక్తితో, అర్థం చేసుకునే శక్తితో మనిషి ప్రయత్నించుకొని అనుభవాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ విభిన్న రీతుల్లో ఉంటాయి. ఎందుకంటే నీ అవగాహన సామర్థ్యం, నీ ఆలోచన సామర్థ్యం, నువ్వున్న స్థితి, నీది నర్సరీనా, ఎల్కేజీనా, యూకేజీనా, 1, 2, 3, 4 పిహెచ్డీనా, నువ్వు ఎక్కడున్నావో తెలియదు. నీ అవగాహన సామర్థ్యం, జ్ఞాన సామర్థ్యం, అర్థం చేసుకునే స్థితి, గతిని బట్టి నీకు అర్థమవుద్ది. చెప్పిన వాళ్ళని బట్టి అర్థం అవ్వదు. చెప్పిన వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని చెబుతున్నారు, కానీ అనుభవాన్ని భాష చెప్పలేదు. అనుభవాన్ని భాష కనీసం 10% కూడా చెప్పలేదు. నువ్వు మళ్ళీ భాషతో విని దాన్ని అనుభవంగా మలుచుకోవాలి. అది నీ టాలెంట్, నీ మీద ఆధారపడి ఉంది. అందుకే అది గురువు మీద ఆధారపడలేదు, శిష్యుడి మీద ఆధారపడి ఉంది. అది దేవుడి మీద ఆధారపడలేదు, భక్తుడి మీద ఆధారపడి ఉంది. అది జ్ఞాన గ్రంథం మీద ఆధారపడలేదు, దాన్ని చదువుతున్నవాడిని, దాన్ని వింటున్నవాడి మీద ఆధారపడి ఉంది. అది ప్రవచనకర్తల మీద ఆధారపడి లేదు, ప్రవచనాలను వింటున్న వాళ్ళ మీద ఆధారపడి ఉంది. అందుకే ఎప్పుడు అది నీ మీద, నా మీదే ఆధారపడి ఉంది, మన మీద ఆధారపడి ఉంది. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ఎందుకని? అనుభవాన్ని చెబుతున్నారు, కానీ భాషలో చెబుతున్నారు. భావాన్ని భాషలో వ్యక్తీకరిస్తున్నారు, అనుభవం అనే భావాన్ని భాషలో వ్యక్తీకరిస్తున్నారు, కానీ భాషలో అది వ్యక్తీకరించబడదు. కనీసం 10% కూడా వ్యక్తీకరించబడదు. అయినా భాష ద్వారా అనుభవాన్ని పట్టుకోవాలి. మళ్ళీ నేను అనుభవాన్ని పొందాలి, అది నాలో నేను చేసుకోవాలి. అందుకని ఆధ్యాత్మికత స్వయం వ్యక్తిగతము. అనుభవం భాష కాదు, అనుభవం భాషకు అసలు అందదు. అనుభవాన్ని ఎవరూ ఇంకొకళ్ళకి ఇవ్వలేరు. అనుభవాన్ని ఏ విధంగానూ ట్రాన్స్ఫర్ చేయలేరు. భాషతోనే కాదు, శక్తితో కాదు, ఏ విధంగానూ ట్రాన్స్ఫర్ చేయలేరు.
అందుకే ఎవరికి వారు వారి సంపూర్ణతని వారే పొందాలి. సంపూర్ణత అంటే పూర్ణానుభవం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది సంపూర్ణము, ఉన్నదంతా సంపూర్ణమే అని సృష్టిని చూసి చెప్పారు. ఇది ఇప్పుడు ఈ శ్లోకం సృష్టిని చూసి చెప్పిన శ్లోకం, అనేకత్వాన్ని భిన్నత్వాన్ని చూసి చెప్పిన శ్లోకం. అది అనేకత్వము కాదు, భిన్నత్వము కాదు, మొత్తం సంపూర్ణత్వము. కాబట్టి నీ సంపూర్ణత్వాన్ని నువ్వే తెలుసుకోవాలనే పాయింట్ నాకు అర్థమైంది. దాన్ని బేస్ చేసుకుని ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మికత అనే పదం అక్కడే ఉంది, చదువు అనే పదం వేరుగా ఉంది. ఈ రెండింటిని కలిపానంతే. నాయన చదువుకోవాలి. ఆధ్యాత్మికత అంటే మహిమలు కాదు, మాయలు కాదు, ఊరికనే వినటం కాదు, వినేసి ఇంటికి వెళ్ళిపోవటం కాదు, ఆ పుస్తకాలు తల కింద పెట్టుకొని పడుకోవటం కాదు, ఆ దేవుళ్ళు దేవతలకు పెద్ద పెద్ద మందిరాలు కట్టి ఆలయాలు కట్టి మనం వాళ్ళని ఏదో చేయటం కాదు. అది చేయటం తప్పంటలా. అక్కడి నుంచి మనం అనుభవాన్ని పొందాలి, పూర్ణత్వాన్ని పొందాలి. ఆ దేవుడు ఆధారంగా, మతం ఆధారంగా, గురువు ఆధారంగా, దేవత ఆధారంగా, ఆ మాతాజీ ఆధారంగా, జ్ఞాన గ్రంథం ఆధారంగా, ఆ ప్రవచనాల ఆధారంగా, అనుభవాలను బోధిస్తున్నటువంటి బోధకుల మాటల ఆధారంగా, జ్ఞానం ఆధారంగా నువ్వు అనుభవాన్ని పొందాలి, నువ్వు సంపూర్ణత్వాన్ని పొందాలి. ఇది అర్థమైంది. అందుకని దానికి ఆధ్యాత్మిక చదువు అనే పేరుతో మీతో పంచుకుంటున్నాను. ఆత్మజ్ఞాన చదువు అనే పేరుతో మీతో పంచుకుంటున్నాను. చాలా క్లారిటీ, స్పష్టంగా ఉన్నాను నేను. నాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. అయితే ఇక్కడ అనేక మందికి నేను చెప్పినవి అనేక రకాలుగా ఎవరికి నచ్చవు. ఏంటి నచ్చవు అంటే, ఇప్పుడు దేవుళ్ళు దేవతలు లేవని మీరు అంటున్నారే అన్నాడు ఆ సోదరుడు. చక్కగా వింటాడు, మంచివాడే, రోజు కామెంట్లు పెడతాడు, నన్నే వ్యతిరేకించి కాదు అతను అన్నది కూడా. కానీ అతను వెళుతున్న విధానంలో, ఆ మతంలో అతను ఇప్పటి వరకు తెలుసుకున్న దాంట్లో, లేదా ప్రపంచంలో అందరూ దేవుళ్ళు దేవతలతోనే వెళ్తారు. పెద్ద పెద్ద మహాత్ములు, పెద్ద పెద్ద మఠాలు, పీఠాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ దేవుళ్ళు దేవతలే. మరి ఇదేంటి, నేను దేవుళ్ళు దేవతలు లేవని నువ్వు అంటున్నావని నన్ను అంటున్నాడు ఆయన. నేను దేవుళ్ళు దేవతలు లేరు అని అనలేదు, అది మానసిక లోకము అని చెప్పాను. మానసిక లోకము అంటే నేనేదో మానసిక లోకం కళాబద్ధం అయిపోయినట్టు, కళ వాస్తవంగా అన్నట్టు నేను దాన్ని ఏదో కొట్టేసాను అనుకుంటున్నారు. కాదు, నేను అసలు కొట్టేయలేదు. మానసిక లోకం నిజమేం చెబుతున్నాను, మనకొచ్చే కళలు కూడా నిజమేం చెబుతున్నాను, మన మనసు నిజమేం చెబుతున్నాను. మీరు శీర్షికలు సరిగ్గా వినాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి. అక్కడే మీ జ్ఞానశక్తిని సరిగా ఉపయోగించుకోవాలి. మన శరీర స్థితి నిజమే, మన మనోస్థితి నిజమే. ఇప్పుడు మనం అనేక శీర్షికల్లో చెప్పే, మళ్ళీ చెబుతున్న, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చున్నాం. ప్రస్తుతం శరీరంతో ఏం చేయట్లేదు. పని చేయటం అంటే ఏంటి? శరీరంతోనే. మనసు పని చేయలేదు, మనసు కదులుద్ది అంతే. పని చేసేది శరీరమే. మనసులో పుట్టినటువంటి ఆలోచనను కానీ, భావాన్ని కానీ ఆచరణలోకి తీసుకొచ్చి పనిచేసేది ఏంటి? శరీరము. కానీ మనం ఏ పని చేయట్లేదు. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాం, సోఫాలో కూర్చున్నాం, హాయిగా కూర్చున్నాం, చక్కటి ఫ్యాన్ వేసుకున్నాం, లేదా చక్కగా ఏసీ వేసుకున్నాం, లేదా అలా పడుకున్నాం, నిద్రపోలేదు, అలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాం. ఏదో ఆలోచనలు సాగిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? మనసులో ఉన్నావు. నిర్దిష్టంగా నువ్వు ఇప్పుడు మానసిక లోకంలో ఉన్నావు. ఎందుకంటే శరీరంతో నువ్వు పని చేయనప్పుడల్లా మెలకువలో ఉన్నా, నిద్రపోయినా నువ్వు మనసుతో ఉన్నావు. ఏంటి? నిద్రలో కళ్ళు వస్తుండే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నా మొట్టమొదటి స్థితిని అదేంటి అంటే మెలకువ స్థితి, సంపూర్ణ జాగ్రత్త అవస్థ. శరీరమే నేను అనుకుంటాను. అక్కడ ఏం జరుగుతుంది? శరీరమే నేను అనుకున్నప్పుడు మొత్తంగా సంపూర్ణంగా జరిగేది ఏంటి అంటే, శరీరము చేయగలిగింది కదులుట, క్రియలు చేయుట. కన్ను చూడగలదు, చెవి వినగలదు, ముక్కు వాసన చూడగలదు, నాలుగు రుచి చూడగలదు, పళ్ళు నమిలేయగలవు, చేతులు పనిచేయగలవు, కాళ్ళు పనిచేయగలవు, స్త్రీ పురుష శారీరక జననేంద్రియములు స్త్రీ పురుష సుఖాన్ని అనుభవించగలవు, చర్మం కింద నుంచి అరికాళ్ళ నుంచి జుట్టు వరకు స్పర్శ విషయాలను తెలుసుకోగలదు, గొంతు మాట్లాడగలదు. ఇవి శరీరం క్రియలు చేయగలదు. ప్రపంచంలోకి వెళ్ళి ప్రయత్నాలు చేసుకోగలదు. అంటే కదలికలు, క్రియలన్నీ దేనికి సంబంధించినవి? శరీరమునకు సంబంధించినవి. అంటే కర్మయోగము దేంతో కుదురుతుంది? కర్మయోగము అని ఒక పేరు ఉంది. దేంతో కుదురుతుంది? కేవలం శరీరంతో కుదురుతుంది. సింపుల్ అయిపోయింది. అక్కడికి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఇక్కడికి దీన్ని తీసుకంటే శీర్షిక పెద్ద అయిపోద్ది, క్లుప్తంగా ముగించుకుంటూ వెళ్ళిపోదాం. ఇది కర్మయోగం. ఇందులో మీరు ఏ డౌట్లు వచ్చినా అడగచ్చు. శరీరంతో జరిగేది మాత్రమే కర్మయోగము.
ఇప్పుడు నేను శరీరంతో పని చేయట్లేదు, నేను మెదలకుండా కూర్చున్నాను, ప్రశాంతంగా కూర్చున్నాను. నాకు మా ఆవిడ గుర్తొచ్చింది, ఓ ప్రేమానుబంధం కలిగింది. నా తండ్రి గుర్తొచ్చాడు, ఒక మమకారం, ఒక మమతానుబంధం కలిగింది. నా తండ్రి తల్లి గుర్తొచ్చారు. నాకు ఒక గౌరవంతో కూడినటువంటి ఒక మమకారం కలిగింది. ఏదో లోపల ఒక అంతులేని ప్రేమభావం కలిగింది. నా పిల్లలు గుర్తొచ్చారు, ఒక వాత్సల్యం కలిగింది. అది కూడా ప్రేమే. ప్రేమ యొక్క వివిధ రీతుల పేర్లు అంతేవి. మొత్తం అన్ని ప్రేమభావాలే. ప్రేమ అంటే శృంగారం ఒకటి కాదు. అసలు శృంగారం అని దానికి సపరేట్ పేరు ఉంది కదా. శృంగారం అని దానికి అంత పేరు పెట్టి దాన్ని శృంగారిస్తే దాన్ని ప్రేమ అంటాం ఎందుకు? కాదు, అది శృంగారమే, అది కామరసం, అది వేరు. తల్లిదండ్రులను చూసినప్పుడు కలిగిన భావం ప్రేమ, అది వేరు. తల్లిదండ్రుల మీద కలిగిన ఒక మమకారం, నా వాళ్ళన్న ఒక భావం, నాకు జన్మనిచ్చిన వాళ్ళన్న ఒక భావం, నన్ను ఇంతకాలం పెంచారన్న ఒక భావం, నా కోసం బతికారన్న ఒక భావం, నేను ఇక్కడ చెప్పుకోవడానికి నాకు మిగిలింది ఆళ్లే నా వాళ్ళన్న ఒక భావం, అలా నా జీవిత భాగస్వామి పట్ల ఒక భావం, నా పిల్లల నేను కన్నా నా పిల్లల పట్ల వాత్సల్యం అనే ఒక భావం. ఇవన్నీ ప్రేమలే. నా స్నేహితుల పట్ల స్నేహం ఒక భావం, ప్రేమే. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ప్రేమ, ఇవన్నీ భావాలు. అయితే ఇవన్నీ నా మనస్సులో కదులుతున్నాయి. నాకెవరో సహాయం చేశారు, కృతజ్ఞతాభావం కలిగింది వాళ్ళ పట్ల. నాకెవరో పెద్దవాళ్ళు గుర్తొచ్చారు, నాకేదో నీతి బోధలు చేశారు, సహాయం చేశారు, మేలు చేశారు, చక్కగా ఉండమని చేశారు. నేను తప్పులు చేస్తున్నప్పుడు అలా చేయకూడదని సరిదిద్దారు. గౌరవభావం కలిగింది వాళ్ళ పట్ల. నా సోదరులు గుర్తొచ్చారు, సహోదర భావం కలిగింది వాళ్ళ పట్ల. ఇవన్నీ నాకు లోపల కలుగుతున్నాయి, కానీ నా శరీరం కదలటలేదు. మనస్సులో జరుగుతుంది. ఇప్పుడు నేను మనోలోకంలో ఉన్నాను. సేమ్ ఇవన్నీ కూడా మనోలోకంలో కదులుతున్న భావాలు ఏమున్నాయో ఇవన్నీ కూడా నా తండ్రి పట్ల, తల్లి పట్ల వచ్చినప్పుడు ఒక రకమైన గౌరవంతో కూడినటువంటి, భయభక్తులతో కూడినటువంటి ప్రేమపూర్వక భావం కలిగింది. నా పిల్లల పట్ల వాత్సల్య భావం కలిగింది. నా జీవిత భాగస్వామి పట్ల కృతజ్ఞతతో కూడిన, ప్రేమతో కూడిన, శృంగారంతో కూడిన అన్ని భావాలు కలిగినాయి. నా స్నేహితుల పట్ల, బంధుమిత్రుల పట్ల ఇలా రకరకాల భావాలు మనసులో కదిలి వాళ్ళ పట్ల నాకు విపరీతమైనటువంటి ప్రేమ జనిస్తున్నది. అదే మనం ప్రపంచంలో జీవిస్తున్నది. అదే ప్రేమభావం భగవంతుడి పట్ల కలిగితే భక్తి అన్నారు. నువ్వు క్రియం చేయట్లే అక్కడ. అందుకే భగవంతుడి పట్ల ఉండేది ఎప్పుడూ భక్తే. ఎందుకంటే అక్కడ భగవంతుడు లేడు. మనం ఏర్పరచుకున్న ప్రార్థనాలయాలు, మనం ఏర్పరచుకున్న మూర్తులు, మనం ఏర్పరచుకున్న దేవుళ్ళు, దేవతలు, మతాలు, విధానాలు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, సాధనా విధానాలు, పద్ధతులు అన్ని మనుషులే తయారు చేసుకున్నారని మనుషులందరికీ తెలుసు. మరి నువ్వేం చూస్తున్నావు? ఆ ప్రార్థనాలయానికి వెళ్ళిందేంటి? నీ శరీరం, అది క్రియ. అక్కడ ఊడ్చావు, అది క్రియ, శరీరం ఊడ్చింది. అక్కడ ప్రదక్షిణ చేసావు, శరీరం చేసింది. అక్కడ ప్రార్థన చేసావు, ప్రేయర్స్ చేసావు, శరీరం చేసింది. ఆ మత ప్రార్థనాలయాల ప్రకారం ఆచార వ్యవహార సాంప్రదాయాలన్నీ పాటించి అక్కడ అన్నీ చేసావు. ఏం చేసి? శరీరం చేసింది. అక్కడ ఏముంది? ప్రార్థనాలయం గోడలు ఉన్నాయి, మన ఇల్లు ఉన్నట్టే. అట్లా అక్కడ మూర్తి ఉంది, మనం పెట్టుకుంది. అక్కడ విధానాలన్నీ శరీరం చేస్తుంది. అవి కర్మకాండలు. నువ్వు నోటితో ఇప్పుడు నేను మాట్లాడే బదులు నువ్వు ప్రార్థన చేసి ఉంటావు, మాట్లాడే బదులు ఇంకోటి ఏదో చేసి ఉంటావు, మంత్రజాపం చేసి ఉంటావు. ఏదో ఒకటి నువ్వు శరీరం చేస్తుంది. శరీరం చేసేదంతా కర్మయోగము. అది భౌతికంలోనే, దైవీపరమైన. శరీరంతో జరిగేదంతా కర్మయోగమే. శరీరం చూస్తుంది ప్రార్థనాలయాన్ని, కన్ను చూస్తుంది. ప్రార్థనాలయంలో జరుగుతున్నవన్నీ చెవి వింటుంది, అది కర్మయోగమే. శరీరం వింటుంది, చెవి వింటుంది. అక్కడ వెలిగించేటువంటి అద్భుతమైన సాంబ్రాణులు, అగరబత్తులు, ఇటువంటి ప్రార్థనాలయాల్లోని ముక్కు వాసన పీల్చుకుంటుంది. అది భౌతికంలో పీల్చుకున్నట్టు మన ఇంట్లో మసాలా తాలింపులు వాసనలు వచ్చినట్టు అక్కడ కూడా సేమ్ అంతే. అది కర్మయోగమే. శరీరానికి అందుతున్నవన్నీ కర్మయోగమే. శరీరం కాదు, అలా కూర్చొని నేను భావించుకుంటున్నా, అది భక్తి, అది మానసికత. అది నేను భౌతికంలోనూ చేస్తాను, ప్రాపంచికంగానూ చేస్తాను. అందుకే కుటుంబ సంబంధ బాంధవ్యాల బంధాలు ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. మనమేం తాళ్ళతో కట్టేసుకోలేదు ఒకళ్ళనొకళ్ళు. బంధాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. దుఃఖాలు ఎక్కడున్నాయి? మనసులో ఎక్కడున్నాయి. ఆనందాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. సంతోషాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. భయాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి.
మొత్తం బంధాలన్నీ మనసులో ఉన్నాయి. అదే భగవంతుడి వైపు వెళ్ళినప్పుడు భక్తి. అందుకని భగవంతుడు అనేదంతా మానసిక లోకం, అది సత్యమే. నేను అసత్యమని చెప్పట్లేదు, మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ మానసిక లోకంలో నా భార్య పట్ల నాకు నేను క్రియేట్ చేసుకున్నటువంటి భావన ఏది ఉందో, నిజంగా భార్య కూడా ఉంది, కానీ భార్య లేకపోయినా నాకు ఆ భావన ఉంది. నా ఎదురుగా ఇప్పుడు భార్య లేదు, అయినా నాకు ఆ భావన ఉంది. నా ఎదురుగా ఇప్పుడు నా కుమారుడు లేడు, అయినా నాకు ఆ భావన ఉంది. నా ఎదురుగా ఇప్పుడు నా కుమార్తె లేదు, అయినా నాకు ఆ భావన ఉంది. నా ఎదురుగా ఇప్పుడు నా తల్లిదండ్రులు లేరు, అయినా నాకు ఆ భావన ఉంది. నా ఎదురుగా నాకు సంబంధించిన మనుషులు ఎవరూ లేరు, అయినా నాకు వాళ్ళ పట్ల బంధము, బాధ్యత, ప్రేమ, అనురాగము, అన్ని భావాలు ఉన్నాయి. వాళ్ళంతా బాగుండాలని నిరంతరం నా హృదయం కోరుకుంటుంది. వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో అన్న తలంపే నాకు భయాన్ని, బాధని, దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇదేంటి? మనసు, మానసిక లోకము. నా మానసిక లోకంలో వాళ్ళందరూ నాకు కనపడుతున్నారు, వాళ్ళందరినీ నేను దర్శిస్తున్నాను, వాళ్ళతో గడుపుతున్నాను. వాళ్ళు యథార్థంగా ఉన్నప్పుడు శరీరంతో గడుపుతున్నాను, అది శారీరక లోకము, అది ప్రాపంచికము. వాళ్ళు ప్రపంచకంగా శారీరకంగా నా ఎదురుగుండా లేనప్పుడు మనసుతో గడుపుతున్నాను, అది మానసికము, మనోలోకము. అలాగే నువ్వు ప్రాపంచికంగా మతాలకు వెళ్ళినప్పుడు, శరీరంతో వెళ్ళినప్పుడు, ప్రార్థనాలయాలకు వెళ్ళినప్పుడు, మత పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, కదులుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు, అది శరీరంతో జరుగుతున్న కర్మయోగము. నువ్వు భావించుకుంటున్నప్పుడు, భావనాలోకంలో నువ్వు ఉన్నప్పుడు, భావించుకుంటున్నప్పుడు, అది మనోలోకము. నువ్వు భగవంతుణ్ణి, దేవుణ్ణి, దేవతని ఎవరైనా భావనాలోకంలోనే, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఈ లోకంలో లేరు కదా. ప్రచారకులు నీకు మనుషులుగా కనపడొచ్చు, గురువులుగా కనపడొచ్చు, అది మనుషులకు మనం పెట్టుకున్న పేర్లు. మత పెద్దలని మనం అనొచ్చు, అది మనుషులకు మనం పెట్టుకున్న పేర్లు. కానీ దేవుళ్ళు, దేవతలు ఎవరు నీకు కనపడతలేదు, ప్రతిమలు, అవన్నీ నువ్వు మనోలోకంలోనే భావించుకోవాలి. కాబట్టి దేవుళ్ళు, దేవతల లోకమంతా మనోలోకమే, నువ్వు దాన్ని అర్థం చేసుకో. మనోలోకంలోనే జరుగుతుంది అదంతా, దాన్ని చక్కగా అర్థం చేసుకో, ఆ తత్వాన్ని అర్థం చేసుకో. అది మానసిక లోకము. అందులో చెప్పాను, దేవుళ్ళు, దేవతలు మానసిక లోకం అని ఒక పరిపక్వమైన జ్ఞానంతో అర్థం చేసుకోమని చెబుతున్నాను తప్ప, భౌతిక లోకంలో, శరీర లోకంలో వాళ్ళు ఉన్నారా? అవి ప్రతిమలు కాదా, మనం పెట్టుకున్నవి కాదా, మనం సృష్టించుకున్న ఫోటోలు కాదా, మనం కట్టుకున్న ప్రార్థనాలయాలు కాదా. అది నేను తక్కువ చేయటం కాదు, సత్యాన్ని మాట్లాడుతున్నా. నేను ఆ మార్గంలోనే వచ్చా. శరీరము శరీర పనులు చేస్తుంది, మనసు మనస్సు పనులు చేస్తుంది. దేవుళ్ళు, దేవతలు, మతాలు, విధానాలు, ఇవన్నీ కూడా మనోలోకము. నీ మనోలోకంలోనే వాళ్ళు. అందుకే చాలాసార్లు విశ్లేషణగా చెప్పాను, ఏ మతపు దేవుడు, ఏ మతపు గురువు, ఏ మార్గపు గురువు, ఏ మార్గపు దేవుడు, ఆ మార్గము వాళ్ళకి కళల్లో కానీ, మహిమలు కానీ, అద్భుతాలు కానీ వాళ్ళకే జరుగుతాయి. పక్క మతం వాళ్ళకి వెళ్ళి ఈ మతపు దేవుడు పక్క మతం వాళ్ళకి కనపడ్డా. ఈ మార్గంలో ఈ గురువును అనుసరించే శిష్యులకి పక్క మార్గపు గురువు వచ్చి కళల్లోకి రాడు, అద్భుతాలు చేయడు, మహిమలు చేయడు, అన్నీ ఆళ్ళతోనే చెబుతారు. ఎందుకని? నీ మనోలోకంలో అవన్నీ నీ భావనలే కనుక, నువ్వు భావించుకుంటున్నవే కనుక. నీ భావనల్లో నీ కుటుంబ సభ్యులు ఉన్నారు కనుక నువ్వు నిజంగా వాళ్ళకే చేసుకుంటావు, అన్నీ వాళ్ళకే చేస్తావు కదా, యథార్థంగా కూడా. అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు అనేటువంటి మనుషులు నీకు భౌతికంలో కనపడుతున్నారు శరీరపరంగా, కానీ అక్కడ దేవుళ్ళు, దేవతలు, మతానికి సంబంధించిన వాళ్ళు నిజంగా భౌతిక లోకంలో కనపడట్లేదు. కానీ నీ మానసిక లోకంలో నీకు, నాకు అద్భుతాలు జరిగినాయి, మహిమలు జరిగినాయి, మాయలు జరిగినాయి, నువ్వు ఒక్కడవే చెబుతావు, నువ్వు ఒక్కదానివే చెబుతావు. అది కూడా నువ్వు ఎక్కడుంటే వాళ్ళనే చెబుతావు. ఏ దేవుడైతే ఆ దేవుడితోనే చెబుతావు, ఏ గురువు అయితే ఆ గురువుతోనే చెబుతావు. వాస్తవ లోకంలో అది దర్శనీయము కాదు, ఉండదు. అక్కడ చెట్లు ఉన్నట్టు, మనుషులు ఉన్నట్టు, పొట్లు ఉన్నట్టు, గొట్లు ఉన్నట్టు వాస్తవ లోకం, శరీరపరంగా దర్శనమవుతున్న లోకం ఏదైతే ఇక్కడ వాస్తవంగా ఉందో, అలా నీ మనోలోకంలో దర్శనమైన దేవత, దేవుడు, అద్భుతం, మహిమ, మాయ నీకు వాస్తవ లోకంలో అందరికీ సమానంగా కనపడదు, ఒక సూర్యుడు కనబడినట్టుగా. ఎందుకంటే వాస్తవ లోకంలో సూర్యుడు ఉన్నాడు, వెలుగును అనుభవిస్తున్నాం. వాస్తవ లోకంలో వర్షం ఉంది, నీటిని అనుభవిస్తున్నాం. అలా నీకు ఆ దర్శనం అవ్వదు, అది మనోలోకంలోనే దర్శనం అవుతుంది. మనోలోకంలోనే నువ్వు అనుభవిస్తున్నావు అని చెబుతున్న విషయాన్ని కాదనుకుంటే అట్టకు నేను కాదని అసలు చెప్పట్లేదు. మనోలోకంలో అది సత్యము అని చెబుతున్నాను. వాస్తవ లోకంలో అది సత్యం కాదు, వాస్తవ లోకంలో నువ్వు నిర్మించుకున్న నిర్మాణాలు అని చెబుతున్నాను. అందుకనే ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నిర్మించుకున్నారు.
వాస్తవ లోకంలోను, అంటే శరీరపరంగాను. వాస్తవ లోకం అంటే శరీరపరంగా, అలాగే మనోలోకంలోను. అందుకే అనేక మతాలు వచ్చినాయి, అనేక మార్గాలు వచ్చినాయి, అనేక విధానాలు వచ్చినాయి, అనేక పద్ధతులు వచ్చినాయి, అనేక మహిమలు, మాయలు, అద్భుతాలు ప్రకటించుకుంటూ పోతున్నారు. అది మనోలోకం కనుక దానికి నిరూపణ లేదు. ఎందుకనంటే ఎవరి మనోలోకం వారిది. సత్యము అసత్యం అనేదంతా అసలు మనకు పనే లేదు. నీ మనోలోకాన్ని నువ్వు సృష్టించుకో అంతే. ఇతరుల మనోలోకాన్ని నువ్వు నమ్మటం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎందుకంటే వాళ్ళ మనోలోకం వాళ్ళు సృష్టించుకున్నారు. వాళ్ళ మనోలోకంలో వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఆస్తిపాస్తులు ఉన్నాయి. నీ ఉంటాయా? అలాగే వాళ్ళ మనోలోకంలో వాళ్ళ దేవుడు, వాళ్ళ మహిమలు, వాళ్ళ గోళ ఉంటుంది. నువ్వు అదే దేవుణ్ణి పూజించవచ్చు, అదే ఆరాధన అయ్యి ఉండొచ్చు, అదే మతం అయ్యి ఉండొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మనోలోకంలో ఎలా ఉంటారో, నీ కుటుంబ సభ్యులు వాళ్ళ మనోలోకంలో ఎలా ఉండరో, దేవుడు ఒకటే అయినా, మతం ఒకటే అయినా, గురువు ఒకటే అయినా, వాళ్ళ మనోలోకపు సృష్టి నీ మనోలోకపు నమ్మకానికి సాక్ష్యం కాదు, కానే కాదు. అందుకని ఇవంతా మనోలోకాలు, ఎవరి దాళ్లే, ఎవరి సృష్టి వాళ్ళకి. అందుకే మనం బతికేటప్పుడు కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళే, ఎవరి ఆలోచనలు వాళ్ళే. ఈవెన్ ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా భర్త యొక్క మనోలోకం భార్యకు ఉండదు, అది భౌతికమైన దైవీపరమైన. భార్య యొక్క మనోలోకం భర్తకు ఉండదు, అది భౌతికమైన దైవీపరమైన. ఏ కుటుంబ సభ్యులు మీరు ఏ ఇద్దరు మనుషుల్ని తీసుకున్న వీళ్ళ మనోలోకం వాళ్ళ మనోలోకం కలవో, అది భౌతికమైన దైవీపరమైన. ఎందుకని? ఎవరిది వాళ్ళ సృష్టి కదా. అందుకని మీరు మనోలోకాన్ని నేను ఒక అబద్ధపు లోకంగా, అసత్యలోకంగా చెబుతున్నానని భావించుకోబాకండి. శరీర లోకం ఎంత నిజమో దానికంటే ఎక్కువ నిజం మనోలోకం. ఎందుకంటే మనస్సులో ఆలోచన పుట్టకపోతే శరీరం అసలు ఏ పని చేయలేదు, శరీరం కదలలేదు. శరీరానికి ఆధారం మనోలోకం. మనోలోకం శరీరం మీద ఆధారపడలేదు, శరీరం మనోలోకం మీద ఆధారపడి ఉంది. కానీ చిత్రమైన విషయం ఏంటో తెలుసా? మనోలోకం ఎక్కడ సృజించబడింది ఇది తెలుసుకోవాలి. అందుకే మన సంపూర్ణతని మనం తెలుసుకునే వరకు మాట్లాడకూడదు, వింటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి, ఎవరితో వాదోపవాదాలు చేయకూడదు. ఒకవేళ సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు. నర్సరీలో చేరిన పిల్లోడైనా తన చదువు అంటే పిహెచ్డీలకు వెళ్ళొచ్చు, ఇంకా చదవచ్చు. ఏంటిదంతా? నేర్చుకుంటూ సందేహాలు తీర్చుకుంటున్నాడు అంతే. వాదోపవాదాలు ఉండవు అక్కడ. నర్సరీలో చేరాడు, ఇదేంటంటే టీచర్తో వాదించడు. టీచర్ చెప్పింది విని అర్థం చేసుకుంటాడు. అర్థం అవ్వకపోతే అర్థమయ్యేలా చెప్పమని అడుగుతాడు. అలా తరగతులన్నీ అంతే, వాళ్ళు చెప్పింది వింటాడు. అర్థం అవ్వకపోతే అర్థమయ్యేలా చెప్పమని అడుగుతాడు. అలా అనంతంగా చదువుకుంటూ వెళ్ళిపోతాడు. అలా అనంతంగా చదువుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక రోజుకి తానే టీచర్ కూడా అయిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు. కానీ ఎక్కడ వాగ్వివాదాలు ఉండవు. ఇక్కడ కూడా అంతే, వాగ్వివాదాలు లేవు. వాగ్వివాదాలు ఉన్న చోట అసలు ఆధ్యాత్మికత ఉండదు, భక్తి ఉండదు, జ్ఞానం ఉండదు, మతం ఉండదు, దేవుడు ఉండడు, గురువు ఉండడు. ఒకటే చెప్పాను, మోసకారులు ఎవరో, మోసగత్తెలు ఎవరో, మోసగాళ్ళు ఎవరో, మోసపూరితంగా వీటిల్లో దూరిపోయిన వాళ్ళు ఎవరంటే వాగ్వివాదములు సృష్టించువారు. నా మతమే గొప్పది, నా దేవుడే గొప్పవాడు, ఇతర మతములు గొప్పవి కాదు, నా గురువే గొప్పవాడు, ఇతర గురువులు గొప్పవాళ్ళు కాదు, నా మాతాజీయే గొప్పవారు, ఇతర మాతాజీలు గొప్పవారు కాదు. ఇలా ఇతరులను నిందిస్తూ తన గొప్పలను పలుకువారు మోసగాళ్ళు. ఒప్పుకప్పురంబు నొక్కపోలిక నుండు చూడ రుచుల జాడ వేరయా, పురుషులందు పుణ్యపురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు. చూడటానికి ఉప్పు కప్పూరం ఒకలానే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అలాంటి తెల్లటి ఉన్నాయి, పంచదార తెచ్చిపెట్టినా అలాగే ఉంటుంది అక్కడ. బోల్డ్ ఐటమ్స్ అలా ఒకే రకమే పెడితే అన్నీ ఒకలానే కనబడతాయి. పోలికకి చెప్పారు, కానీ రెండు వేరు వేరు. అటు ఉపయోగాలు వేరు, అటు పద్ధతి వేరు. కానీ మనుషులందరూ ఒకలానే కనబడతారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. అయ్యా నువ్వు మంచోళ్ళు, పుణ్యపురుషులు ఏంటంటే మంచోళ్ళు వేరు నాయన, కనుక్కోవాలి నువ్వు. అంటే ఏం చెబుతున్నాడు ఆయన? దొంగలు ఉన్నారు అక్కడ, పాప పురుషులు ఉన్నారు. అలాగే పురుషులు అన్నప్పుడు పురుష అని కాదు. పురుష అంటే ఆ పదాని అర్థం ఏంటి అంటే స్త్రీలు పురుషులు ఇద్దరు మానవులు అని. పురుష అనేది పురుషుణ్ణి సూచించే పదం కాదు, మానవులు అని. పురుషులందు పుణ్యపురుషులు వేరే అంటే పాప పురుషులు కూడా ఉంటారు, జాగ్రత్త అని చెప్పాడు ఆయన. అలాగే కంచు మోగునట్లు కనకంబు మోగునా, అది కూడా ఉంది.
కంచు మోగునట్లు కనకంబు మోగున. కంచుతో మనకి తాళాలు తయారు చేస్తారు, కొడతా ఉంటే భజనల్లో తాళాలు మోగుతూ ఉంటాయి, గంటలో ఇవన్నీ కంచు కంటారా అంటారు ఎవరినన్నా. గంట కొట్టామనుకోండి ఠాంగులు మోగుద్ది. అదే మీరు బంగారంతో ఏం చేసినా అంత మోత రాదు, అంత వైబ్రేషన్ రాదు. కానీ విలువైంది ఏంటి ఇక్కడ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో విలువైంది ఏంటి? బంగారం. బంగారం ఎంత విలువైందంటే భగవంతుడిని ఎత్తిన కిరీటాలుగా పెడతాం, భగవంతుడి పాదాలకే పాదరక్షలు కూడా చేయిస్తాం. భగవంతుడిని పైనుంచి కింతవరకు అమ్మవారుల్ని అయ్యవారుల్ని అందరినీ భగవంతుడిని అలంకరించడానికి ఉపయోగపడేటువంటిది బంగారం. మనం కూడా అలంకరించుకుంటాం. కంచును ఏం చేస్తాం? భగవంతుడి ముందు పెడతాం, గంటలు కొడతాం, పెద్దోడు వెళ్ళి ఠాంగమని కొడతాడు, దాన్ని ఎత్తిన ఒక్కడు వీగుతాడు దాన్ని. బంగారాన్నేమో భగవంతుడి నెత్తిన పెట్టి గౌరవించాం, కంచునేమో భగవంతుడు ముందు పెట్టి దాన్ని బాదుతున్నాం రోజు. ఎందుకని? ఇది శబ్దం ఎక్కువ చేస్తుంది, అది శబ్దం చేయదు, కానీ విలువైంది. అది విలువైంది, సౌందర్యం కలిగింది, మెరుస్తుంది. కానీ రెండు ఒకలానే ఉంటాయి, ఒకే కలర్లో ఉంటాయి. ఇవన్నీ మహాత్ములు మనకు ఎందుకు చెప్పారు అంటే, ఎప్పుడూ మంచిలో చెడు దూరిపోద్ది, మంచి ముసుగేసుకు బతికేస్తుంది. అలా ఏదైనా అయ్యా ఆ చెడులో పడిపోబాకండి, ఆ మోసాల్లో పడిపోబాకండి అని చెబుతానంతే. నాకేం పని, నన్ను ఎవరు మోసం చేస్తారు? అసలు నేను జీవితకాలం మౌనం పెట్టుకుని ఆ ఇంట్లో నేను కూర్చున్నా. కాకపోతే నేను అవన్నీ చూసుకుంటా వచ్చా, ఎన్ని మోసాలు ఉంటాయో చూసుకుంటా వచ్చా. ఇప్పుడు ఎన్ని మోసాలు జరుగుతున్నాయో కూడా చూస్తున్నా, ప్రపంచంలో జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా చాలామంది పాపం మోసాలకు గురవుతున్నారు, మోసపూరితమైన వాళ్ళు దొరికిపోతున్నారు. సరే, ఆ గొడవ ఎందుకు, ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకుందాం. దేవుళ్ళు దేవతలు మానసిక లోకం అనడానికి కారణం ఏంటంటే, మానసిక శక్తితో ఆ శక్తి లోకంలోనే మనకిప్పుడు భవబంధాలు కూడా ఉన్నది మనసుకే. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. బంధములకు మనిషికి కారణం ఏంటంటే మనసు. శరీరంతో ఏ బంధం లేదు, తాళ్ళేసి కట్టేసుకోలేదు మనం. మానసిక బంధములు, నా వాళ్ళు అని, నాది నా వాళ్ళు అనేది మనసులో ఉన్న బంధం. అలాగే నా భగవంతుడు నా మతం అనేది కూడా మానసిక బంధమే, అది మానసిక దర్శనమే. ఎందుకంటే నిజంగా ఇక్కడ బయట లేరు. భవబంధములలో నిజంగా మనుషులు బయట ఉన్నారు, వాళ్ళతో మనం గడుపుతున్నాం, జీవిత భాగస్వామితో గడుపుతున్నాం, తల్లిదండ్రులతో గడిపాం, పిల్లలతో గడుపుతున్నాం, అన్నదమ్ములు అక్క చెల్లెలతో గడుపుతున్నాం, బంధుమిత్రులు స్నేహితులతో గడుపుతున్నాం. అవి మానసిక బంధములుగా ఏర్పడుతున్నాయి. కానీ దేవుడితో నువ్వెక్కడ గడిపావు? ఏ దేవుడు నీకు కనపడ్డాడు? ఏ దేవుడు నీతో కబుర్లు చెప్పాడు? ఏ దేవత నీతో కబుర్లు చెప్పింది? కాదు, ఉన్నారని చెప్పింది, మతం చెప్పింది. ఉన్నారంటానికి సూచికలుగా ఫోటోలు మూర్తులు పెట్టింది. ఒకే దేవుడికి సంబంధించి మీరు ఫోటోలు కొనుక్కుంటే దేవుడు ఒక్కడే. ఎవరో ఒక దేవుడు, మీ ఇష్టం వచ్చిన దేవుడిని తీసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఆ ఫోటోలలో ఆ దేవుడి యొక్క ముఖం కోటాను కోట్ల రకాల బొమ్మలు ఉంటాయి. దేవుడు ఒకడే. మరి ఎలా గుర్తుపడతామండి అంటే, ఫలానా దేవుడికి ఫలానా ఆకృతి, ఫలానా వేషధారణ, ఆయన ధరించేటువంటి ఆభరణాలు, ఆయన తీరుతెన్నులను బట్టి ఆయన గుర్తుపడతావు. కానీ ముఖాలు మారిపోతుంటాయి. ఎందుకని? అవన్నీ మనుషులు చిత్రించినవి, మూర్తులైనంతే, మనుషులు చెక్కినవి. దేవుణ్ణి గుర్తుపెట్టేది ఆయన యొక్క ఫోజును బట్టి అంతే. ఫలానా దేవుడు ఎలా ఉంటాడు, ఫలానా దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఆభరణాలు, ఆయన అలంకరణలు, వాటిని బట్టే తప్ప ఆ దేవుడు ముఖాలు, మీరు ఒకే దేవుడు ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రార్థనాలయాల్లో ఉన్న మూర్తులు చూసుకోండి, అన్నీ మారిపోయి ఉంటాయి. రకరకాల మూర్తులు ఉంటాయి, ముఖాలు మారిపోతాయి, సైజులు మారిపోతాయి. కొందరు చిన్నవి పెట్టుకుంటారు, కొందరు పెద్దవి పెట్టుకుంటారు. ఇళ్లల్లో ఫోటోలు ఉంటాయి, అవన్నీ ఆర్టిస్టులు వేసినాయే. రకరకాల ముఖాలు ఉంటాయి. కానీ గుర్తుపడుతుంది ఎలాగంటే, ఒక్కొక్క దేవుడికి ఒక స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ సృష్టించాం మనం. ఒక్కొక్క దేవతకి ఒక స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ సృష్టించాం మనం. ఏ మతం ఆ మతం సృష్టించుకుంది. అది మానసిక లోకం అన్న సత్యాన్ని అంగీకరించాలి. అక్కడ దేవుళ్ళు దేవతలు మొత్తం మానసిక లోకం. ఎందుకంటే వాళ్ళు వాస్తవ లోకంలో లేరు. అంతే తప్ప నేను దేవుళ్ళు దేవతలు లేరని చెప్పట్లేదు. ఈ విశ్లేషణ ఎందుకు చెబుతున్నానంటే, పాప మా సోదరుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఇంతకు ముందు అడిగాడు, నేను చెప్పలేదు. అంటే ఈ కొన్ని కాంట్రవర్సీ సబ్జెక్టులు ఎందుకు చెప్పనంటే, ఇది కాంట్రవర్సీ కాదు, నీకు అర్థం అవ్వదు. ఇప్పుడు అర్థం అవనప్పుడు మౌనంగా ఉండిపోవాలి. అర్థమయ్యే స్థితి వచ్చినప్పుడు నీకు అర్థమవుద్ది.
కానీ మళ్ళీ అతను అడుగుతున్నాడు పాపం, అన్నీ వింటున్నాడు, మీరు చెప్పే అన్ని బాగానే ఉన్నాయి కానీ దేవుళ్ళు దేవతలు లేరంటున్నారు, నాకు అర్థం అవట్లేదండి అంటే, నేను లేరని అంటలేదు సార్, మానసిక లోకము అదేం చెబుతున్నాను. శరీరముగా నేను ఎంత నిజమో మన మానసికంగా నేను అంతే నిజం. అసలు శరీరాన్ని నడిపేదే మనసు. కానీ మనసు ఎలా ఏర్పడింది అనేటువంటి చిత్రమైనటువంటి వ్యవస్థను మనం కనుక్కోవాలి ఇక్కడ. అది నా సంపూర్ణతలో మళ్ళీ రెండవ భాగం. అసలు నా మనసు ఏంటి? నేను శరీరాన్ని నిజమే, నాకు పాక్షికంగా బ్రహ్మాండంగా అర్థమవుతుంది. మనసు ఉన్నది నిజమే, ఎందుకంటే అదే నడుపుతుంది, ఆలోచనలు పుడుతున్నాయి, నేను నడుస్తున్నాను, నిజమే. కానీ మనసు ఎలా ఏర్పడింది, మనసు అసలు ఎక్కడుంది, ఎలా ఏర్పడింది, దాని స్వరూప స్వభావములు ఏంటి, పూర్తిగా దాని వివరాలు తెలుసుకోవాలి. ఎందుకంటే అది నా మనసుగా. అంటే ఏమీ లేదు అసలు. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. పసిబిడ్డగా పుట్టినప్పుడు మాతృగర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చినప్పుడు బిడ్డకి మనసు లేదు, కేవలం ఉన్నది ప్రాణశక్తి, శరీరము అంతే. ప్రాణశక్తి, శరీరం. ఇలా చెబుతుంటే ఇంతకుముందు ఇందులో అంటే చాలా విచిత్రంగా ఉంటారు మనుషులు, అర్థం చేసుకోండి అని బోల్డుసార్లు చెప్పాను. ఇందులో మళ్ళీ ఒక ఆయన పెట్టాడు, పూర్వజన్మ వాసనల మనసు ఉంటుందని చెప్పాడు. నేను పూర్వజన్మ వాసనలో భవిష్యత్తు జన్మ వాసనలో చెప్పట్లేదు, ఈ జన్మలో ఇప్పుడు మనకు విషయం అర్థం అవడానికి చెబుతున్నాను అంతే. విషయం అర్థం అవటానికి చెబుతున్నా. బిడ్డ పుట్టినప్పుడు మనసు ఉండదు. ఎందుకని? ఆ బిడ్డకి అప్పుడు ఆ శరీరంలో సంపూర్ణమైనటువంటి అవయవాల విస్తీర్ణత జరగలేదు, అంటే వ్యాపకం జరగలేదు, మొత్తం విచ్చుకోలేదు. గ్రహింపు శక్తి విచ్చుకోలేదు, గ్రహణ శక్తి విచ్చుకోలేదు. ఎదుగుదలలో జరుగుతుంది అది. అప్పుడు బిడ్డలో ప్రాణం ఉందంతే. పూర్వజన్మ ఈ జన్మ కావాలంటే మళ్ళీ తర్వాత చెబుతాను, మాట్లాడుకుందాం, అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ దీన్ని ఇక్కడ ఇది యథాతథంగా అర్థం చేసుకోండి. ఇదే మొదటి జన్మ అని అర్థం చేసుకోండి. పూర్వజన్మగా ఎందుకు తీసుకుంటున్నారు, ఇది మొట్టమొదటి జన్మగా అర్థం చేసుకోండి. తర్వాత దీని తర్వాత జన్మ ఏంటో చెప్పుకుందాం, అప్పుడు మనసు ఏంటో చెప్పుకుందాం, ఏ రూపంలో ఉంటుందో చెప్పుకుందాం, అది వేరే సబ్జెక్టు. ఇది ప్రస్తుతం మొట్టమొదటి జన్మగా అర్థం చేసుకోండి. ఈ వితండవాద వాళ్ళు వచ్చి దూరిపోతారు, అదే ప్రాబ్లం. వాళ్ళు అర్థం చేసుకోరు, సరిగా దాన్ని గ్రహించరు. ఎక్కడైనా సరే సందేహం వస్తే అడగండి, వితండవాదం అయితే చేయకండి, మౌనంగా ఉండిపోండి, మీ మార్గంలో మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే ఇది అర్థం అవడం చాలా కష్టం. అర్థం చేసుకుంటూ సాగాలి. ఆ చదివి చదివి అలా మాట్లాడి ఇలా మాట్లాడితే అది అర్థం అవదు, వితండంగా వెళ్ళిపోతాం. మన బుద్ధి వక్రీకరించుకుంటూ అందవలసిన జ్ఞానము సంపూర్ణత్వం అందకుండా అజ్ఞానం వైపు, పనికిరాని వైపు వెళ్ళిపోతాం. అందుకని విషయాన్ని అర్థం చేసుకోండి. ఇదే మొదటి జన్మ అనుకోండి, అసలు క్వశ్చన్ అక్కడ ఇంకా కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు బిడ్డ పుట్టినప్పుడు అది మొట్టమొదటి జన్మ అనుకోండి, శరీరం ఉంది, ప్రాణం ఉంది, అంతే. ఏమి లేవు. అందరికీ తెలిసిన సత్యం, తెలిసిందే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ అద్భుతాలు అసలు నేను మాట్లాడినా, మీకు తెలియనిది అసలు మాట్లాడినా. అందుకే సందేహం వస్తే అడగమంటున్నా. ఎందుకని? అన్నీ మీకు తెలిసినవి చెబుతాను నేను. ఒక్కోసారి చెప్పాక భావాన్ని భాష సంపూర్ణంగా వ్యక్తీకరించలేదు. నా లోపల నాకు అర్థమైనటువంటి విషయం, నాకు అనుభవంగా అర్థమైన విషయం, నా భావరూపంలో ఉన్న విషయం నేను భాషలో సరిగ్గా మీకు చెప్పలేకపోవచ్చు. కాబట్టి అందుకని మళ్ళీ సందేహం ఉండి అడగండి అంటున్నా. అయినా నేను చెప్పింది తప్పు అనిపించవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే నేను పూర్ణ పురుషుణ్ణి కాదు. సంపూర్ణంగా నేను ఎలా చెప్పగలుగుతాను? అనేక మతాలు సంపూర్ణంగా చెప్పలేక ఏర్పడినాయి. అనేకంగా ఎందుకు ఏర్పడినాయి? విభిన్నతలు ఎందుకు వచ్చినాయి? దైవీ మార్గాల్లో, మత మార్గాల్లో, దేవతల్లో, ఆధ్యాత్మికతలో, భక్తిలో ఇన్ని మార్గాలు ఎందుకు వచ్చినాయి అంటే ఎవరూ సంపూర్ణంగా చెప్పలేక. సంపూర్ణంగా చెప్పగలిగి ఉంటే ఒకటే ఉండేది, ఆ సంపూర్ణతే ఉండేది. ఆ సంపూర్ణత ఒకటిలోకి ఎవరు వెళ్ళగలరంటే నువ్వు ఒక్కడే వెళ్ళగలవు. సమూహంగా వెళ్ళలేవు, దేవుడితో వెళ్ళలేవు, దేవతతో వెళ్ళలేవు, జ్ఞానంతో వెళ్ళలేవు, జ్ఞాన గ్రంథంతో వెళ్ళలేవు. సంపూర్ణత్వంలో నువ్వుగా సంపూర్ణత్వాన్ని పొందగలవు, సంపూర్ణత్వంలో కలిసిపోగలవు. నువ్వు మాత్రమే వెళ్ళగలవు, మిగిలినవేవి నీతో కలిసి రావు అక్కడికి. దానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అందుకని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనసు అనేది అసలు ఎలా ఏర్పడింది, దాని స్వరూప స్వభావములు ఏంటి, దాని సంపూర్ణత ఏంటి, క్లుప్తంగా చెప్పేసుకుందాం. మనసు అనేది ఎలా ఏర్పడుతుంది? బిడ్డ పుట్టినప్పుడు శరీరము, ప్రాణము ఉన్నాయి అంతే. ఇప్పుడు ఆ శరీరమునకు అవసరమైంది ఆకలి సహజంగా లోపల పడుతుంది. దానికి
తల్లి పాలు తాగిస్తుంది, తల్లి పట్టుకుంటుంది, తల్లి మాట్లాడుతుంది. అక్కడి నుంచి శబ్దస్పర్శ రూపరస గంధములను ఆ బిడ్డ అనుభవిస్తూ ఎదుగుతూ వస్తుంది. ఆ ఎదుగుతూ అనుభవిస్తున్నవన్నీ కూడా ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. అంటే పాలు తాగుతున్న పాల స్పర్శ, తల్లి స్పర్శ, తల్లి శబ్దము, ఇవన్నీ కూడా ఆ పాల రుచి, ఇలా అన్ని శబ్దస్పర్శ రూపరస గంధములు శరీరంతో గ్రహించగలిగినవన్నీ కూడా గ్రహిస్తున్న విషయాలు ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. ప్రింట్ అయిన విషయాలు మనసుగా ఉన్నాయి. మనసుగా ఉన్నది మళ్ళీ గుర్తు చేసి పాత పోలికతో మనం గుర్తుపెట్టి కంటిన్యూటీ జీవించడానికి అనువుగా మనసు ఉపకరిస్తుంది. అంతే తప్ప మనసు ఎవరిని బాధ పెట్టదు. మనసు ఉపయోగకరమైంది, ఎందుకంటే నీ కంటిన్యూటీ జీవితానికి అది అవసరం. అందుకని అది గుర్తు చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు నీకు ఆకలేసింది, పాలు తాగాలి అనేది గుర్తొస్తుంది. ఎందుకని ఇంతకుముందు ఆకలిస్తే పాలు తాగితే ఆకలి తీరిపోయింది, కాబట్టి పాలకు ప్రయత్నిస్తాం. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం, ఆకలేసింది, ఇంతకుముందు ఆహారం తింటే ఆకలి తీరిపోయింది, కాబట్టి ఇప్పుడు ఆహారం తినాలని గుర్తుకొస్తుంది. అది మనసు గుర్తు చేస్తూ ఉంటుంది. అలా మనసు అన్నింటినీ గుర్తు చేయబట్టి 100 సంవత్సరాల సుదీర్ఘ జీవితం నాకు కంటిన్యూటీగా సాగుతున్నది. మనసు అనేది నా కంటిన్యూటీ జీవితానికి, నన్ను నేను మర్చిపోకుండా, సృష్టిని మర్చిపోకుండా నేను శరీరపరంగా ఇక్కడ జీవించడానికి నాకు సహకరిస్తున్నది మనసు. కేవలం మనసు అలా సహకరించడానికి మాత్రమే వచ్చింది. అది ఎప్పుడు నాకు సహకరిస్తుందంటే. అందుకని మీరు జాగ్రత్తగా సహకరించే మనసుని చూడాలి. అంటే మనసులో ఏర్పడింది, ఓకే, ఎక్కడ ఏర్పడిందని చెప్పుకున్నాం? ప్రాణశక్తిలో. కానీ ఏర్పడింది దేంతో? శరీరంతో ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలు, పంచేంద్రియాల ద్వారా. అంటే మనసులో ఏమున్నాయి? ప్రాణశక్తి ఉంది, ప్రపంచం ఉంది, ప్రాపంచిక అనుభవాలన్నీ ఉన్నాయి, ప్రాణశక్తి ఉంది. అందువలన మనసు ఇప్పుడు ఏమైంది? మానసిక లోకము ఏమైంది అంటే శరీరము కంటే విస్తృతమైన లోకం అయిపోయింది. ఎందుకంటే ప్రాణశక్తి అత్యద్భుతమైంది. ప్రాణశక్తి మనకే తెలియదు అసలు. ప్రాణశక్తి ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. శరీరం మొత్తం దాని మీదే బతుకుతుంది. శరీరం అంతా ఉందా, ఒక చోట ఉందా తెలియదు మనకి. ప్రాణశక్తి ఎరుక లేదు మనకి. ఎందుకని? ఎరుకకు అనువుగా ప్రాణశక్తి లేదు. కానీ శరీరం బ్రతికుంది కనుక, శరీరం కదులుతుంది కనుక ప్రాణశక్తి ఉన్నదని తెలుసు. నా ప్రాణశక్తి నాలోనే ఉన్నదని తెలుసు, కానీ ఎలా ఉన్నదో తెలియదు. సేమ్ మనసు కూడా అంతే. మరి మనసులో నాకు తెలుస్తున్నది ఏంటి? ప్రాణశక్తి స్వరూప అంశ తెలియట్లేదు, కానీ మనసులో ప్రపంచ స్వరూప అనుభవాలన్నీ తెలుస్తున్నాయి. ప్రపంచంలో నేను గ్రహించినవి, చూసినవి, విన్నవి, శబ్దస్పర్శ రూపరసగంధములన్నీ తెలుస్తున్నాయి. అంటే మనసులో నాకు తెలిసే అంశము ప్రపంచము, నా శరీర అనుభవాలు. మనసులో నాకు తెలియని అంశము ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి యొక్క ఆసక్తితో నేను భక్తిని దానికి జోడించుకున్నాను, అంటే భావించుకున్నాను. భావనకి ఆధారంగా మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు, మూర్తులు, ఫోటోలు, అంటే నేను ఎలా అయితే గ్రహించగలను, మనిషి శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా ఎలా గ్రహిస్తాడో అలా నేను దేవుళ్ళు, దేవతల విధానాలను కూడా గ్రహించడానికి ఏర్పాట్లు చేసుకున్నా. కానీ నిజంగా మనిషి మనసులో గ్రహించిన విషయాలలో, అనుభవాలలో నిజంగా ఇక్కడ మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, శబ్దస్పర్శ రూపరస గంధములతో నేను భౌతికంలో అనుభవించిన అన్ని సృష్టిలో ఉన్నాయి. కానీ నేను దైవీపరంగా, మతపరంగా, దేవత పరంగా, దేవుడు పరంగా నేను తీసుకున్నవన్నీ కూడా సృష్టిలో ఎక్కడా లేవు. అవన్నీ కల్పితములు, మానవ కల్పితములు. కానీ నాకు భావనకి ఆధారంగా కావాలి. అందుకని ప్రార్థనాలయాలు కట్టుకున్నా, అందుకని మూర్తులు పెట్టుకున్నా. అవి భావన ఆధారం కోసం, భావన సౌలభ్యం కోసం పెట్టుకున్నాను తప్ప అవి నిజంగా వాస్తవ జగత్తులు లేవు. అందుకని అవి ఉన్నది మనోలోకంలోనే. వాటి వాస్తవ లోకం దేవుళ్ళు, దేవతలు, మతములు, గురువులు, మార్గములు, విధానములు, సాధనా పద్ధతులు, మహిమలు, అద్భుతములు, ఏదైనా అది మనోలోకమే. గురువులు శరీరంతో బయట ఉన్నారు కదండి అనొచ్చు, మనుషులు ఉండొచ్చు. కానీ గురుబోధ దైవీపరమైంది అయినప్పుడు, గురుబోధ దేవతాపరమైంది అయినప్పుడు, గురుబోధ మతపరమైంది అయినప్పుడు అది మనోలోకమే. మనిషిగా బయట ఉండొచ్చు, అది వేరు. మహిమలు, మాయలు, అద్భుతాలు, దేవుళ్ళు, దేవతలు, మనోలోకం అనడానికి ఇది కారణం. అది మనోలోకపు సత్యము. దానికి నువ్వు వాస్తవ లోకంలో ఆధారతలు క్రియేట్ చేసుకున్నావు తప్ప నిజంగా లేవు ఇక్కడ.
అందుకని అది మనోలోకపు సత్యము. అదే భౌతికమైనటువంటి విషయాలు, నేను నా కుటుంబ సభ్యులు, నేను అనుభవించే వస్తువులు, ప్రపంచంలో నేను చూసిన విషయాలు, నేను అనుభవించిన విషయాలు అవన్నీ నిజంగా ప్రపంచంలో ఉన్నాయి వాస్తవ లోకంలో. కనుక అవి మనోలోకంలో కూడా సత్యమే. అందుకని దాన్ని మనోలోకం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే అది వాస్తవ లోకంలోనే ఉన్నాయి. ఇక్కడవి అవి ఆల్రెడీ వాస్తవ లోకంలో ఉన్నాయి కాబట్టి అది మనోలోకం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాస్తవ లోకంలో దాని నిత్య దర్శనీయములు, నిత్య అనుభవములు. కానీ ఒక్క దేవుడు, దేవత, మతములు, మార్గములు, సాధనలు, విధానములు, పద్ధతులు, మహిమలు, మాయలు, అద్భుతములు ఇటువంటివి మాత్రమే మనోలోకములు. ఎందుకంటే వాస్తవ లోకంలో అవి నిత్య అనుభవములు కాదు, దర్శనీయములు కాదు, వాటికి ప్రతీకలు పెట్టుకున్నాం అంతే. ఖచ్చితంగా దేవుళ్ళు, దేవతలు అందుకే శక్తి స్వరూపులు అని చెబుతారు. మనసు శక్తి స్వరూపము, ప్రాణశక్తి. మనసు ఎక్కడప్పుడు మనసులో ఏముంది? ప్రాణశక్తి ఉంది. ప్రాపంచిక విషయాలు అందులో గుర్తున్నాయి అంతే. అంటే ఒరిజినల్గా మనసు స్వరూపం ఏంటి? శక్తి స్వరూపం. అందుకే దేవుళ్ళు, దేవతలందరూ శక్తి స్వరూపములు. అందుకే దేవుళ్ళు, దేవతల యొక్క వేగములు, వాళ్ళ యొక్క పనులు, వాళ్ళు ప్రత్యక్షం అవటాలు, మాయమైపోవటాలు ఇవన్నీ మన కల్పనాత్మకతలో శక్తి స్వరూపంగానే ఉంటాయి. టక్మని వచ్చి టక్మని వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అన్నీ అలాగే చూపిస్తారు చూడండి. అది వాస్తవ మానవ లోకంలో ఉన్నట్టు ఉండరు దేవుళ్ళు, దేవతలు. అందుకే మహిమలు, మాయలు, అద్భుతాలు అనేవి ఎందుకు వచ్చినాయంటే శక్తి లోకంలో నువ్వు భావించుకుంటున్నావు కనుక, వాస్తవ మానవ లోకంలో అది అసంభవం కనుక అసంభవమైనటువంటి విషయము నువ్వు మనోలోకంలో భావించుకుంటున్నావు కనుక దాన్ని మహిమ, మాయ, అద్భుతం అని వాస్తవ లోకంలో పిలుస్తున్నావు. వాస్తవ లోకంలో మహిమలు, మాయలు, అద్భుతాలు ఉండవు అని ఎందుకు నేను చెబుతున్నాను అంటే వాస్తవ లోకంలో కాదవి, మనోలోకంలోవి. అందుకని నీ దేవుడు నీకే కనపడతాడు, నీ మహిమ నీకే జరుగుద్ది, నీ అద్భుతం నీకే జరుగుద్ది, నీ గురువు నీ ఒక్కడికే చేస్తాడు, నీ మాతాజీ నీ ఒక్కడికే అద్భుతం జరుగుద్ది, నాకు జరగదు, ఇంకెవరికి జరగదు. ఎందుకని అది నీ మనోలోకం కనుక. కానీ వాస్తవ లోకం అలా ఉండదు. వర్షం అందరికీ ఒకటే, సూర్యుడు అందరికీ ఒకటే, భూమి అందరికీ ఒకటే, ఆహార పదార్థాలు అందరికీ ఒకటే. వాస్తవ లోకం అంటే ఇది. ఈ వాస్తవ జ్ఞానాన్ని నిజంగా తీసుకోవాలి. విడ్డూరంగా దాన్ని ఏదో ఈయన విభేదంగా చెబుతున్నాడు అనుకున్నట్టుగా తీసుకుంటే అర్థం కాదు. ఇది జ్ఞానము. శీర్షికలు చెప్పేటప్పుడు ఎంత చెబుతాం ఒక శీర్షికని? ఎక్కడో చోట ముగించాలి. అందుకని క్లుప్తంగా చెబుతాను, సందేహాలు ఉంటే అడగమంటాను. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, అసలు దాన్ని మహిమ అన్నామంటే అర్థం ఏంటి? మాయా, మహిమ, అద్భుతం అన్నామంటే అర్థం ఏంటి? మహిమలో, మాయలు, అద్భుతం అన్నామంటే అర్థం ఏంటి? వాస్తవ లోకంలో అవి సహజంగా ఉండనివి కనుకనే వాటికి మహిమలని పేరు వచ్చింది. అందుకే వచ్చింది. వాస్తవ లోకంలో అందరికీ కనపడేవి. ఇప్పుడు కూరగాయలు అందరూ తింటారు, మహిమానమే నువ్వు ఆ చెట్లకు వస్తున్నాయండి అంటాం. ఎందుకని సత్యం కనుక. అలా నువ్వు అనుభవించేవన్నీ వాస్తవ లోకంలో ఏది నువ్వు మహిమనో, మాయానో, అద్భుతమనో. ఎందుకని వాస్తవ లోకంలో ఎన్ని ఉన్నాయి కనుక. వాస్తవ లోకంలో లేని దానికే మహిమలు, మాయలు, అద్భుతాలు అని పేరు పెడతావు. వాస్తవ లోకంలో అవి లేవు బాబు, నమ్మకండి అని చెబుతున్నాను నేను. వాస్తవ లోకంలో లేని దాన్ని ఎలా నమ్ముతావు? లేదండి ఆయనకి జరిగిందండి, ఆయన చెప్పాడండి, ఆ గురువు గారు చెప్పారండి, ఆ మాతాజీ గారు చెప్పారండి, ఆ మతం గారు చెప్పారండి, ఆ మత పెద్ద గారు చెప్పారండి, ఆ దేవుడు గారు చెప్పారండి, ఆ దేవత గారు చెప్పారండి, ఆ గ్రంథం గారు చెప్పారండి అంటే ఎవరి మనసు వాళ్ళది. వాళ్ళ మనసులో, వాళ్ళ మనోలోకంలో నువ్వెందుకు చెబుతావు? నువ్వెందుకు నమ్ముతావు? నీ మనోలోకంలో నీ భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ మనోలోకంలో వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు. నీ మనోలోకంలో నీకు సంబంధించిన నేను, నాది, నా వాళ్ళని నీ సంపదలు ఉంటాయి. వాళ్ళ మనోలోకంలో వాళ్ళకి సంబంధించిన నేను, నాది, నా వాళ్ళని వాళ్ళ సంపదలు ఉంటాయి. మొత్తం వాళ్ళ బంధాలు, వాళ్ళ బాంధవ్యాలు వాళ్ళ మనోలోకంలో ఉంటాయి. వాటి కోసం వాళ్ళు చచ్చిపోతారు, బతుకుతారు, అది వాళ్ళ ఇష్టం. నీ వాటి కోసం నువ్వు చచ్చిపోతావు, బతుకుతావు, నీ ఇష్టం. నీ మనోలోకంలో ఒక్క భౌతికమైన విషయం కూడా నీ మనోలోకంలో, పక్క వాళ్ళ మనోలోకంలో ఉండరు. నీ పిల్లల కోసం వాళ్ళు రారు, మరి వాళ్ళ పిల్లల కోసం నువ్వు వెళ్ళవు. మరి వాళ్ళ దేవుడికి ఏదో మహిమ జరిగింది, వాళ్ళకి జరిగిందంటే అదే దేవుడిని నేను పూజిస్తున్నాను కనుక నమ్ముతున్నానంటే అది వాళ్ళ మనోలోకం, ఇది నీ మనోలోకం. మహిమలు, మాయలు, అద్భుతాలు మనోలోకపు సృష్టి. అది ఎవరి మనోలోకం వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే మనస్సు ఎవరిది వాళ్ళదే. శరీరం ఎలా అయితే ఎవరిది వాళ్ళదో మనస్సు కూడా ఎవరిది వాళ్ళదే. అందుకని అది మనోలోకం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ అడిగితే విశ్లేషించుకుందాం, తప్పేం లేదు అందులో. ఇప్పుడు ఇక్కడ అసలు మనం గ్రహించవలసిన మన సంపూర్ణత ఏంటి అంటే, అద్భుతంగా మహాత్ములు మనకు ఒక వరవిడి అందించుకుంటూ వచ్చారు. ఏంటంటే సృష్టి మొత్తం పంచభూతాత్మకము అని చెప్పారు.
పంచభూతాత్మకం అంటే 5. 5 అంటే కింద నుంచి వెళ్దాం. భూమి, నీరు, తేజస్సు లేక అగ్ని, వాయువు, ఆకాశము. అయితే 5ంటికి ఆధారం ఏంటి అంటే ఆత్మశక్తి యొక్క 5 లక్షణములు, 5 గుణములు, 5 స్వభావములు, 5 స్వరూపములు. ఇది మొత్తంగా ఆత్మశక్తే, కానీ 5 స్వరూప స్వభావ లక్షణములు కలిగి ఉన్నది. అది 5 స్టేజెస్గా తనంతాను తనలోనే కల్పించుకోగలదు. ఓకే, దాని మొదటి స్టేజ్ ఏంటి? ఆకాశము. అదే అనంతాత్మశక్తి యొక్క మొట్టమొదటి స్టేజ్. అది దానిలోనే మిగిలిన 4 స్థితులు కల్పించుకుంటూ ఉంటుంది. దానికి భిన్నంగా కల్పించడానికి అసలు ప్లేస్ లేదు. ఇలా సృష్టి మొత్తం పంచభూతములన్నీ కలిసిపోతూ అనంత సృష్టి మనకు కనపడుతున్నది. ఎక్కడ? అదే అనంత ఆత్మశక్తిలో, అంటే ఆకాశములో. ఇప్పుడు సృష్టి అంతా ఎక్కడ ఉంది? నిజంగా గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, మనం ఉంటున్న భూమి బొరగర తిరిగిపోవటం, ఆ సూర్యుడు, ఇవన్నీ ఆకాశంలోనే ఉంది. భూమి మీద ఉన్న మనం కూడా తిరుగుతుంది అక్కడ ఆకాశంలోనే. ఆకాశం అనే ఖాళీ లేకపోతే అసలు మనం తిరగటమే కుదరదుగా. ఎలా కుదురుతుంది? కాబట్టి ఆకాశం అనేటువంటి తత్వం ఇక్కడ పర్మనెంట్ తత్వం, మొట్టమొదటి తత్వం. దాంట్లో అన్నీ ఉన్నాయి అనేటువంటి తత్వాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. పంచభూతాత్మకం అంటే 5 విడివిడిగా ఉన్నాయని కాదు. ఆ ఒకటే 5గా తనను తాను వ్యక్తపరుచుకోగలదు. ఈ 5 మళ్ళీ మిక్స్ అవుతూ ఎన్ని లక్షల కోట్లైనా అది అయిపోతూ ఉంటుంది. కానీ అన్నింటికీ ఆధారం ఈ 5. ఈ 5 ఒకదాని యొక్క లక్షణములు. అంతే సింపుల్. అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మన దగ్గరకు వచ్చేద్దాం. వచ్చినప్పుడు భూమి, మనలో భూమి, శరీరము, మాంసము, ఎముకలు, భూస్థితిది. మనలో నీరు అంటే నెక్స్ట్ స్టేజ్, పంచభూతాలలో 2వ స్టేజ్. మనలో నీరు, రక్తము, నీటి శాతం అన్నీ. ద్రవత్వం అంతా మనలో నీరు కింద వస్తుంది. అదేంటి? శరీరం. అది కూడా ఎందుకని మనకు 2 కనపడుతున్నాయి. మాంస శరీరం కనపడుతుంది, ఎముకలు కనపడుతున్నాయి, అవి దొరుకుతున్నాయి, స్పర్శకు దొరుకుతున్నాయి. అలాగే మనలో రక్తం కనపడుతుంది, ద్రవ పదార్థాలు కనపడుతున్నాయి. మనం స్వీకరించడం ఉంది, ఉన్నట్టు కనపడుతున్నాయి. ఇప్పుడు శరీరము స్థితి ఏంటంటే భూమి ద్రవత్వముల కలయిక శరీరము. ఈ 2 కలిస్తే శరీరం. ఓకే, నెక్స్ట్ ఏంటి? నీరు దాటినాక పంచభూతాల్లో ఏంటి? తేజస్సు, వెలుగు. వెలుగు, తేజస్సు ఏంటి? దృశ్యములకు ఆధారముగా ఉంటుంది. దృశ్యములకు ఆధారమైనది వెలుగు. వెలుగు లేకపోతే దృశ్యం లేదు. ఏదైనా ఉన్నదని అనిపించి మనకు తెలుస్తుందంటే అది దృశ్యము. అంటే ఇక్కడ వెలుగు. వెలుగు ఏంటి అంటే మీరు అంతరంగంలో చూసుకోండి, ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది, ఆలోచన ఉన్నది అనిపిస్తూ ఉంటుంది, భావం ఉన్నది అనిపిస్తూ ఉంటుంది. దాని కదలికలు ఉంటాయి, భావోద్వేగములు ఉంటాయి, ఆ చలనం తెలుస్తూ ఉంటుంది. అదే వేడి, ఉష్ణోగ్రత తెలియటం. అక్కడ స్పర్శ కూడా ఉంది. లోపల భావోద్వేగములు శరీరమును కదుపుతుంటే అది సుఖముగానో, దుఃఖముగానో, బాధగానో, ఆనందముగానో ఆ భావాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అది తేజస్సు, మనోలోకము. అయితే ఇక్కడ మళ్ళీ మనోలోకములో దీనికి కదలిక ఉంది. అదే వాయువు. వాయువు అంటే మనోలోకపు స్థితి ఏంటి? తేజస్సు, వాయువుల కలయిక. అదే సూక్ష్మ శరీరము, మనోలోకము. అంటే ఇప్పుడు మనోలోకము ఎలా ఉన్నది అంటే తేజస్సు, వాయువుల సమ్మేళనము. అయితే అసలు ఈ 4 ఎక్కడున్నాయి? పంచభూతాత్మకం అన్నప్పుడు ఇందాకేం చెప్పుకున్నాం? పైనుంచి వద్దాం. ఇప్పుడు ఆకాశము, తర్వాత వాయువు. వాయువు ఎక్కడుంది? ఆకాశములో ఉంది. తర్వాత తేజస్సు ఎక్కడుంది? ఆకాశంలోనే ఉంది, వాయువులోనే ఉంది. నీరు ఆకాశంలోనే, వాయువులోనే, తేజస్సులోనే నీరు ఉంది. భూమి ఆకాశంలోనే, వాయువులోనే, తేజస్సులోనే, నీటిలోనే భూమి ఉంది. మీరు గమనిస్తే భూమి నీరు చుట్టూ బయట చూసినా కూడా నీటిలో భూమి ఉంటుంది. 3 వంతులు నీరు, 1 వంతు భూభాగం ఉంటుంది అంతే. మొత్తం నీరు కప్పేసి ఉంటుంది. బయట కూడా సముద్రం ఉంటుంది చుట్టూ, చూసుకోండి. అవన్నీ గమనించి మనకి ఈ పంచభూతాత్మక విధానాలను మహాత్ములు చెప్పారు. లేనిపోయిన అద్భుతాలు కల్పించి చెప్పినవి కాదు. కానీ అది అర్థం చేసుకోవటానికి, వాళ్ళు దాన్ని గ్రహించడానికి ఎన్ని సంవత్సరాలు తపస్సులు చేశారో
అలాగే మనం అర్థం చేసుకోవడానికి కూడా అంత తపస్సు చేయాలి. వితండవాదులకి ఇది అర్థమే కాదు. నీ సంపూర్ణత నీకు తెలియాలంటే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయంతే. వద్దనుకుంటే మామూలుగా జీవించుకుంటూ వెళ్ళిపో, అంతే సింపుల్. ఇప్పుడు మనలో శరీరాంశ అంటే ఏంటి? భూమి, నీరు. మనలో మనో అంశ ఏంటి అంటే తేజస్సు, వాయువు. ఇవన్నీ ఎక్కడున్నాయి? అసలు అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశం ఎప్పుడు మనమే అయి ఉన్నాం. ఆకాశం ఎక్కడ కోల్పోలే. బేస్ ఆకాశమే, స్పేస్ ఆకాశమే, ఉండటానికి ఆధారం ఆకాశమే, ఉంచింది ఆకాశం, ఉన్నదే ఆకాశంలోనే. అంటే ఇప్పుడు మనోలోకము అన్నప్పుడు ఉన్నానని అనిపిస్తుంది, భావాలు ఉన్నాయి అనిపిస్తుంది, దేవుళ్ళు దేవతలు ఉన్నారనిపిస్తుంది. మనోలోకం దేవుళ్ళు దేవతలు అని చెప్పారు. అందుకే దేవుళ్ళు దేవతలు కాంతి స్వరూపులు, కదులుతారు. గాలి, తేజస్సు కాంతి స్వరూపులు అని చెబుతారన్న, శక్తి స్వరూపులు అని చెబుతారన్న. అంతే తప్ప మనలాగా దేవుళ్ళు దేవతలకి స్థూల దేహం ఉన్నది, మాంసదేహం ఉన్నది, మనలాగా వాళ్ళకి రక్త మాంసాలతో కూడిన దేహం ఉన్నదని చెప్పరు. ఎందుకని? అది మనోలోకం కాబట్టి. మనోలోకం అంటే నేను అబద్ధం చెప్పట్లా, ఉన్న నిజాన్ని అర్థం చేసుకోండి అని చెబుతున్నా. ఇది మహాత్ములు చెప్పిందే. వాళ్ళు తేజోలోకంతో ఉన్నారు. తేజస్సు లోకం అది సూక్ష్మ శరీరం. మన సూక్ష్మ శరీరం కూడా అలాగే ఉంటుంది, మన మనస్సు కూడా అలాగే ఉంటుంది. అయితే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి ఆ మనస్సును వదిలేస్తే, శరీరాన్ని వదిలేస్తే రెండు పోతాయి. ఏం పోతాయి? భూమి, నీరు పోతాయి. ఈ రెండింటిని వదిలేస్తే శరీర భావం పోయింది. శరీర భావం పోతే రెండు పోయినాయి. అక్కడి నుంచి ఒక స్టెప్ ఎక్కామన్నమాట. అంటే పోవటమని కాదు, అవగాహనలో భూస్థితి నుంచి ద్రవస్థితికి వచ్చాడు. అంటే కొంచెం అర్థం చేసుకోగలుగుతున్నాడు. అంటే ఘనత్వంగా, మూర్ఖంగా, మూఢంగా నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్న స్థితి నుంచి కొంచెం అర్థం చేసుకుని వ్యాపకత స్థితికి వచ్చాడు. అది ద్రవత్వ స్థితి. అంటే అవగాహన సామర్థ్యం పెరిగింది, కొంచెం అర్థం చేసుకుంటున్నాడు, మానవతావాది అయ్యాడు, మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళని వాదోపవాదాలు చేయటంలా, వితండవాదాలు చేయటంలా, ఘర్షణల పట్ల అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది ద్రవత్వ స్థితి. అక్కడి నుంచి తేజోస్థితికి వచ్చాడు. అంటే ఇంకా అసలు స్థూలత్వమే పోయింది, వ్యాపకత పెరిగిపోయింది, విశాలంగా అర్థం చేసుకోగలుగుతున్నాడు, అన్నిటినీ గ్రహించగలుగుతున్నాడు. సర్వత్రా అన్ని మతాలలో, అన్ని విధానాలలో ఉన్నటువంటి తత్వం ఒకటే. ఆ జ్ఞానాన్ని గ్రహించగలుగుతున్నాడు. మానవులంతా ఒకటే అనే తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు నువ్వు తేజోస్థాయికి వచ్చావు. అక్కడి నుంచే ఇంకా అసలు రూపం కూడా పోయింది. దేవుళ్ళు దేవతలు విధానాలు రూపం పోయినాయి. అంటే అక్కడికి వచ్చి దేవుళ్ళు దేవతలు అందరూ ఒకటే అని అర్థం చేసుకోగలిగాడు. రూపాలు ఉన్నాయి కానీ అంతా ఒకటే, ఒకటే శక్తి, అనేక రూపాల్లో పూజించుకుంటున్నాం మనం అని అర్థం చేసుకున్నాడు. అది తేజోస్థితి. అక్కడ రూపాలు ఉన్నాయి, దృశ్యాలు ఉన్నాయి, అది మానసిక లోకం. అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే రూపాలన్నీ ఎగిరిపోయినాయి, జస్ట్ కదలికలు ఉన్నాయి. వాయువు, రూపాలు ఎగిరిపోయినాయి. జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నాడు. ఇదంతా ఉన్నదంతా కూడా జ్ఞానం ఒకటే, మనుషులందరూ ఒకటే, మనుషులే కాదు సృష్టి అంతా ఒకటే, ఇదంతా దైవత్వంతో నిండిపోయి ఉంది. ఇలా అర్థం చేసుకుంటున్నాడు, గ్రహిస్తున్నాడు. భేదత్వం నశించిపోతుంది. జీవరాశుల్లో కూడా భేదత్వం పోతుంది, మనుషుల్లోనే కాదు. మొత్తం సృష్టి అంతా ఉన్నటువంటి వ్యాపక శక్తి ఒకటే అనేటువంటి భావాలు కదులుతున్నాయి లోపల. అది అక్కడికి వెళ్ళినప్పుడు, అంటే మొత్తం సృష్టి ఒకటే అనేటువంటి స్థితికి వెళ్ళినప్పుడు వాయుస్థితికి వచ్చావు. అక్కడి నుంచి ఆకాశ స్థితికి వెళ్ళినప్పుడు అది నేనే, అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ అన్నప్పుడు అది నేనే అని చెప్పవు అసలు. మళ్ళీ జాగ్రత్తగానండి, అది నేనే అని చెప్పవు. భాషలో అర్థం అవడానికి చెప్పారు. తత్వమసి, అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, సర్వం ఆత్మమయం జగత్, ఇవన్నీ అర్థం అవడానికి చెప్పారు తప్ప అక్కడ అందులో లీనమైపోతావు. సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టుగా అనంత ఆకాశ స్థితిలో లీనమైపోతావు. ఎందుకని? భూస్థితిలో ఈ శరీరము నేను వన్న భావన పోయింది. ద్రవస్థితిలో అందరూ నాలాంటి వాళ్లే అనేటువంటి భావన వచ్చింది. అంటే ఈ శరీరము నేనే అంటే స్వార్థ భావన పోయింది. ద్రవస్థితిలో నిస్వార్థత వచ్చింది, అందరూ నాలాంటి వాళ్ళేనే. తేజోస్థితిలో
త్యాగం వచ్చింది. అయ్యో మనుషులకు మేలు చేయాలని జాలి, దయ, కరుణ, ప్రేమ కలిగినాయి. వాయు స్థితిలో అసలు మనుషులేంటి, త్యాగం ఏంటి, చేయటం ఏంటి, సృష్టి అంతా ఏకశక్తే ప్రవహిస్తుంది. మొత్తం సృష్టి అంతా ఒక్కటే, అసలు మనుషులే కాదన్న భావన వచ్చింది. రూపాలు ఎగిరిపోయినాయి, త్యాగం కూడా ఎగిరిపోయింది. పాపం ఇనప సంఖ్యళ్ళు, పుణ్యం బంగారపు సంఖ్యళ్ళు అన్నారు, ఇవన్నీ ఎగిరిపోయినాయి. అసలు ఏమీ లేవు అక్కడ. మొత్తం అనంత సృష్టి అంతా ఒకటే, అదే శక్తితో సాగుతుంది అనిపించింది. అక్కడి నుంచి ఇంకా దాన్ని అలా మననం చేసుకుంటున్నప్పుడు ఆ అనంత శక్తి అంతా ఒకటే అయినప్పుడు నేను కూడా ఒకటే అని అందులో కలిసిపోవటం జరిగింది. అది ఆకాశ స్థితి. ఇది నువ్వు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వస్తే కదా నీకు అర్థమయ్యేది. ఈ మధ్యలో స్టార్టింగ్లో నేను అనే శరీరంతో మొదలవుతావు. అక్కడి నుంచి మానసిక లోకంలోకి వచ్చి దేవుళ్ళు, దేవతలు, మతాలు, విధానాలు అంటావు. అవి శరీరపరంగా చేస్తే కర్మకాండ, కర్మయోగము, కర్మకాండలన్నీ శరీరంతో చేస్తారు. భక్తి అంతా మనసుతో చేస్తారు. జ్ఞానం అంతా వెళ్ళి ఆకాశతత్వంలో కలిసిపోద్ది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే, ఇది జ్ఞానం కాదు, ఇదంతా మనోలోకమే. ఎందుకని నేను చెబుతున్నాను, నా భావాన్ని చెబుతున్నాను. భావం ఎక్కడ ఉంది? మనసులో ఉంది. మీరు అర్థం చేసుకుంటున్నారు శబ్దాన్ని విని. అంటే నేను శబ్దం అనే కర్మం చేస్తున్నాను, శరీరంతో కర్మం చేస్తున్నాను, శబ్దం చేస్తున్నాను. దేంతో? ఈ శబ్దం శరీర కర్మ దేంతో చేసింది? మనసులోంచి వచ్చిన భావాన్ని కర్మ చేశాను. అంటే శరీరం ఉంది, మనస్సు ఉంది. మీరు మళ్ళీ దీన్ని శబ్దంతో చెబుతూ వింటున్నారు, అంటే మీరు కర్మ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ అర్థం చేసుకుంటున్నారు, అంటే మనసుతో అర్థం చేసుకుంటున్నారు. మనం అందరం కూడా ఇప్పుడు కర్మయోగం, మనోయోగంలో, మానసిక లోకాల్లోనే ఉన్నాం, భక్తి లోకాల్లోనే ఉన్నాం. కాకపోతే మనం ఇక్కడ రూపాలు, విషయాలు ఏమీ చెప్పుకోవట్లేదు కాబట్టి దీన్ని జ్ఞానము అన్నారు. ఎందుకంటే అక్కడ రూపం లేదు, ఆకారం లేదు, ఆకృతి లేదు, ఒక మతం లేదు, ఒక మార్గం లేదు, ఒక మనిషి లేడు, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. కేవలం అర్థం చేసుకోవటమే ఉంది, అవగాహన మాత్రమే ఉంది. అందుకని దాన్ని జ్ఞానము అన్నారు. అంటే ఏ పరిమితికి లోబడకుండా గ్రహిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, ఒక చోట ఆగిపోకుండా సాగిపోతున్నప్పుడు అది జ్ఞాన మార్గము. అందుకని జ్ఞానం అన్నారు. ఇది వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? ఆకాశంలో కలిసిపోద్ది, అంతే. సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టు. అయితే అది కలిసిపోయే వరకు మీరు ఈ 5 స్థితులను దాటుకుంటూ వెళ్ళాలి. నేను అనేటువంటి శరీర భావం, నేను, నా వాళ్ళు, మాకు మాత్రమే, నా కుటుంబం మాత్రమే అనేటువంటి భూభావం నుంచి అందరూ నాలాంటి వాళ్లే, మనుషులందరూ అనే ద్రవత్వానికి వచ్చి, అక్కడి నుంచి అయ్యో అందరూ నాలాంటి వాళ్లే ఏంటి, వాళ్ళకి మంచి చేయాలి, మేలు చేయాలి అనేటువంటి మనోభావంలో తేజోస్థితికి వచ్చి, వెలుగు స్థితికి వచ్చి, నలుగురికి వెలుగు పంచే వాళ్ళ తయారవుతాం. అంటే మేలు చేసేవాళ్ళ, మేలు చేసేదానిలో. అక్కడి నుంచి అసలు మనుషులకు మేలు చేయటం ఏంటి, ఈ నలుగురికి మేలు చేయటం ఏంటి, పుణ్యం ఏంటి, పాపం ఏంటి, త్యాగం ఏంటి, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. సృష్టి అంతా ఒకటే శక్తి. అసలు చెట్లు, పుట్టలు, చేమలు అసలు దేనికి హాని చేయలేవు. అన్నింటిలోనూ ఉన్న తత్వం ఒకటే అని గ్రహింపుకు వస్తావు. అది వాయుతత్వం. అన్నింటిలో ఉంది ఒకటే తత్వం అయినప్పుడు నేను దానికి భిన్నమా? సృష్టి అంతా ఒకటే కదా, నేను కూడా అదే కదా అని నేను అనే భావన ఎగిరిపోయి అందులో కలిసిపోతావు. అదే ఆకాశతత్వం. సేమ్ అదే స్థితిని నువ్వు రోజు నిద్రలో పొందుతున్నావు. అదే గాఢ నిద్ర. అది నీకు అనుభవం లేనిది కాదు. కానీ దాన్ని అనుభవంగా గుర్తించకుండా, అనుభవంగా తీసుకోకుండా, నిద్రాస్థితి అని దాన్ని వదిలిపెట్టి మరిచిపోయి, దాన్ని పట్టించుకోకుండా వదిలేసి శరీరమును, మనసును పట్టించుకుంటూ తిరుగుతున్నాం మనం. ఇప్పుడు దాన్ని పట్టించుకోవాలంతే. ఆ నిద్రాస్థితిని పట్టించుకొని ఈ స్థితి ఏంటి అని గమనించుకుంటే మన ప్రాణశక్తి స్థితిని చేరుకుంటాం, అంతే. అదే ఆకాశ శక్తి, ఇంకేం లేదు. ప్రాణశక్తి, ఆకాశము వేరువేరు కాదు. అందుకే ప్రాణశక్తి ఎలా ఉందో మనకు తెలియదు. ఎందుకని ఆకాశము శూన్యం అంటాం, ఆకాశంలో ఏమి లేదు, ఖాళీ అంటాం. అలాగే ప్రాణశక్తి కూడా ఖాళీ, శూన్యం. అందుకే ఏముందో తెలియదు. అందుకే అందులో ఎన్నైనా పడతాయి. మనసు ఎక్కడ ఏర్పడుతుంది? ప్రాణశక్తిలో ఏర్పడుతుంది. అందుకే నువ్వు ప్రాణశక్తిలో ఎన్ని వేసినా పడతానే ఉంటాయి. మనసుగా ఎన్నిటినైనా వేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు నువ్వు. అలాగే అందులోంచి ఎన్నైనా తీసేయచ్చు కూడా, కానీ తీసేయటం మనం ప్రాక్టీస్ చేయలే, అంతే, సింపుల్. తీసేస్తే ప్రాణశక్తి, అది ఆకాశ శక్తి. ఇలా ఒక్కొక్క మెట్టు పైకెక్కి వెళ్తాం. కాబట్టి నేను ఎక్కడ ఏ దేవుళ్ళు, దేవతలు లేరని చెప్పటం లేదు, మతాలు, మార్గాలు తప్పని చెప్పటం లేదు, గురువులు, మాతాజీలు తప్పని చెప్పటం లేదు. అసలు ప్రపంచంలో ఉన్న అన్ని విధానాలు రైటేనండి. ఎందుకంటే ఎవరికి ఎలా అర్థమైతే అలా సాగుతారు. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న వాళ్ళు
కూటి కోసం కోటి విద్యలని అనేక దేశాలలో అనేక భౌగోళిక పరిస్థితుల్లో అనేక మంది అనేక రకాలుగా అనేక జీవన విధానాలతో బతుకుతున్నారు. అది తప్పని ఎవరంటారు? ఎలా అంటాం? అక్కడ పరిస్థితులు బట్టి వాళ్ళు అలాగే బతకాలి, అయ్యే తినాలి, అయ్యే తాగాలి, అలాగే కట్టుకోవాలిగా. సేమ్ అలాగే భౌతికతను కానీ ఎలా అయితే భౌతికతని జీవిస్తున్నారో, భౌతికతలో జీవిస్తున్నారో అనేకంగా విరుద్ధంగా వైరుధ్యంగా విభిన్న ప్రాంతాలలో విభిన్న రకాలుగా, సేమ్ అలాగే దైవత్వాన్ని, మతాన్ని, మార్గాన్ని, దేవుడు దేవతల విధానాలని, గురువులు మాతాజీల పద్ధతుల్ని, ఆధ్యాత్మికతని, జ్ఞానాన్ని వాళ్ళ వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు అనేకంగా తీసుకున్నారు. తప్పని చెప్పడానికి మనమెవరం అసలు? కానీ ఇవన్నీ ఎక్కడ ఏవి ఏ లోకంలో వర్తిస్తాయో చెబుతున్నాను. వాస్తవ లోకంలో మహిమలు మాయలు అద్భుతాలు ఉండవు. ఇప్పుడు కూడా చెబుతున్నా. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా సత్యం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అది మనోలోకం. అలానే మనోలోకంలో వాటిని నమ్మొచ్చా అంటే నమ్మడానికి కుదరదు. ఎందుకనంటే నా మనోలోకంలో అద్భుతాలు మీకెలా అద్భుతాలు అవుతాయి? నా మనోలోకంలో భౌతికంలో ఎవరున్నారు? నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నా వస్తువులు ఉన్నాయి, నేనున్నాను, నాకు సంబంధించిన కోరికలు ఉన్నాయి, నా సుఖాలు ఉన్నాయి, నా దుఃఖాలు ఉన్నాయి. అలాగే నా మనోలోకంలో నా దేవుడు, నా మతం, నా అభిప్రాయాలు, నా ఆలోచనలు, నా మహిమలు, నా అద్భుతాలు నేను ఊహించుకునే ఉంటాయి. అదంతా నాది కదా. ఇప్పుడు నాకు నా భార్య పట్ల విపరీతమైన ప్రేమ ఉండొచ్చు, నా భార్య నన్ను అసలు ప్రేమించకపోవచ్చు. ఏముంది అందులో? అలాగే నీ దేవుడు దేవత పట్ల నీకు విపరీతమైనటువంటి నువ్వు ఎన్నైనా కల్పించుకోవచ్చు. అసలు ఆ దేవుడు దేవత నిన్ను ప్రేమిస్తున్నారని ఎవరు చెప్పారు? నేను దాన్ని నిందించట్లా, అవగాహనకే ఒక విషయాన్ని చెప్పాను అంతే. ఒకవేళ నిజంగా దేవుళ్ళు దేవతలు ఉండుంటే, ఉన్నారనే అనుకుందాం, ఉన్నాయి కానీ ఉండుంటే మీరు మామూలుగా ఆలోచించి నిన్ను ప్రత్యేకంగా ఎందుకు ప్రేమిస్తారు? మొత్తం సృష్టి అంతా వాళ్ళకి ఒకటే, ఏ మతమైనా ఒకటే, మనుషులందరూ ఒకటే. మతం నువ్వు పెట్టుకొని ఉండొచ్చు, దేవుడు ఈ దేవుడు గొప్ప నువ్వు అనుకొని ఉండొచ్చు, నీ మత ప్రచారకులు చెప్పి ఉండొచ్చు, నీ గురువులు చెప్పి ఉండొచ్చు, నీ మాతాజీలు చెప్పి ఉండొచ్చు. కానీ ఆయన నిజమైన దేవుడు అయితే, ఆవిడ నిజమైన దేవత అయితే వాళ్ళకి అందరూ ఒకటేగా, మానవాళ్ళంతా ఒకటేగా. నిన్ను ప్రత్యేకంగా ఎందుకు తీసుకుంటారు? పూజించాడు కాబట్టి, అర్చించాడు కాబట్టి, ఆరాధించాడు కాబట్టి, నన్నే పిలిచాడు కాబట్టి, తలిచాడు కాబట్టి, పాటలు రాశాడు కాబట్టి, భజనలు చేశాడు కాబట్టి, మంత్ర జపాలు చేశాడు కాబట్టి వీడినే ఉద్ధరిస్తాను, వీడికి ఉపయోగపడతాను, మిగిలిన వాళ్ళకు ఉపయోగపడను అంటే దేవుడు ఎందుకు అవుతాడు? రాజకీయ నాయకుడు అవుతాడు, లేదా మన దగ్గర మామూలు మనిషి అవుతాడు. డబ్బా కొట్టేవాడు వెనక పడేటువంటి మామూలు మనుషులు ఎలాగా వాళ్ళ డబ్బాలు, బాజాలు, భజంత్రీలు మోగించే వాళ్ళకి వాళ్ళు ఎలా మేలు చేసుకుంటారో అలా అవుతాం అంతే. అలా దేవుడు అవుతాడు. దేవుడు అలా ఎందుకు ఉంటాడు? దేవుడిని అంత తక్కువ స్థాయికి ఎందుకు దించుతాం? అందుకని దేవుడు అంటే సమానత్వం. కాబట్టి నీకు మహిమలు మాయలు అద్భుతాలు నీకు ఆయన చేయటం ఉండదు, నేను రక్షించటం ఉండదు, నేను కాపాడటం ఉండదు. నువ్వు చేసుకున్న కర్మ ఫలితాలు నువ్వు అనుభవిస్తావు. ప్రత్యేకంగా నువ్వు మతానికో, దేవుడికో, మార్గానికో, గురువుకో, మాతాజీకో ఏదో చేస్తే వాళ్ళు నిన్ను రక్షిస్తే వాళ్ళు దేవుళ్ళు అవరో. వాళ్ళకి మొత్తం మానవాళ్ళు ఒకటే. కర్మ సిద్ధాంతపు సూత్రం పనిచేస్తుంది. సత్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పాను. ఎందుకంటే నేను దేవుళ్ళతో వచ్చాను, గురువులతో వచ్చాను, మాతాజీలతో వచ్చాను. నేను అలా నమ్మి అనేకం చేశాను, కానీ నాకు వాళ్ళు ఏం చేయలేదు. కానీ నాకు ఈ జ్ఞానం వచ్చింది. నేను సన్మార్గంలో వెళ్ళి నా సంపూర్ణతను తెలుసుకోవాలని. మరి ఆ మతాలు ఎందుకు వచ్చినాయి, మార్గాలు ఎందుకు వచ్చినాయి, గురువులు ఎందుకు వచ్చారు, విధానాలు ఎందుకు వచ్చినాయి, పద్ధతులు ఎందుకు వచ్చినాయి, జ్ఞాన గ్రంథాలు ఎందుకు వచ్చినాయి అంటే అన్ని శీర్షికల్లోనూ చెబుతున్నాను. అవి వచ్చింది నిన్ను నీ సంపూర్ణతని తెలుసుకునే వైపు నడిపించడానికి, నర్సరీ నుంచి నిన్ను తీసుకెళ్లి అనంతత్వంలో కలపడానికి ఏర్పాటు చేయబడిన విధానాలు. ఇందులో ఎవరో వచ్చి దూరిపోయి మహిమలు మాయలు అద్భుతాలని నిన్ను గజిబిజి గందరగోళం చేసేశారు. అన్ని చోట్ల చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ చెడ్డవాళ్ళ బారిన పడకండి అని చెబుతున్నాను. నేను చెప్పటం ఏంటి? అందరూ చెప్పారు. కంచు మోగునట్టు కనకంబు మోగునా, అదేగా చెప్పింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా, ఆత్మశుద్ధి లేని ఆచారమదేయాల, చిత్తశుద్ధి లేని శివపూజలేరా, భాండశుద్ధి లేని పాకమేళ. అది నేను చెప్పటం ఏంటి? అనాదిగా చెబుతూనే ఉన్నారు. నాయన జాగ్రత్త 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 అని. నీ మనసుతోనే నువ్వు జాగ్రత్త అని చెబుతున్నారు. పక్కోడి మనసు గురించి ఏంటి? ఇంకా పక్కోడి మనసు నిన్ను ఎన్ని మోసాలైనా చేయగలదు. మోసాలతో ఇక్కడ విషయం వద్దు. అసలు మోసాల విషయమే కాదు. నువ్వు నీ సంపూర్ణతని తెలుసుకోవటం అనేది ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుకు సంబంధించిన ముఖ్య అంశము. అది నేను చెబుతుంది. అంతే తప్ప దేవుళ్ళు దేవతలు లేరు అనేటువంటి విషయాన్ని నేను ప్రస్తావించటం లేదు. నేను చెబుతున్నది కేవలం ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, మనిషి యొక్క
సంపూర్ణత్వాన్ని మనిషి తెలుసుకోవడానికి అనువుగా నాకు తెలిసినంత చెబుతున్నాను. పూర్ణ స్థాయిలో చెప్పగలిగిన సామర్థ్యం కూడా నాకు లేదు, ఎందుకంటే నేను సామాన్య మానవుడిని. ఆ సంపూర్ణతని నేను పొందలేదు. ఇది సంపూర్ణత వైపు ప్రయాణం. ఏ సంపూర్ణత అంటే మనిషి యొక్క సంపూర్ణత వైపు ప్రయాణం. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అర్థమైన వాళ్ళు ఆచరించుకుంటూ వెళ్ళండి. అర్థం కాలేదు, మాకు నచ్చట్లేదు, నువ్వు చెప్పేది అసలు మేము ఇష్టపడట్లేదు, మా మార్గాలు వేరు, మా పద్ధతులు వేరు, మాకు మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, మేము వీటి ఎన్నిటితో ప్రజల మీద ఆధారపడి బతుకుతున్నాం, వాళ్ళ డబ్బులతో బతుకుతున్నాం, వాళ్ళ సేవలతో బతుకుతున్నాం, సమూహాలు పోగేసుకొని నాయకులై బతుకుతున్నాం, నాయకురాలు నాగమ్మలై బతుకుతున్నాం అనుకునే వాళ్ళు మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. నేను మీకు ఎందుకు అడ్డు వస్తాను? అసలు నేను జీవితకాలం మౌనం పెట్టుకొని ఇంట్లో కూర్చున్నా. నేను ఎవరికి ఎప్పటికీ అడ్డురాను. కానీ నేను సత్యాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నాను కనుక నాకు నేను నా సత్య మార్గంలో సాగటానికి అనువుగా నాకు నేనే చెప్పుకుంటున్న శీర్షికలు ఇవి. ఎందుకని మననాత్ త్రాయితేతి మంత్ర. పదే పదే మననం చేస్తే ఏది నిన్ను తరింపజేస్తుందో అది మంత్రము. నా సంపూర్ణత వైపు వెళ్ళటానికి పదే 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 నాకు నేనే చెప్పుకుంటున్నా. నాకు నేను చెప్పుకుంటున్నవి ఇప్పుడు పరికరాలు వచ్చినాయి కాబట్టి, ఈ రికార్డ్ చేసే సిస్టమ్స్ వచ్చినాయి కాబట్టి, సోషల్ మీడియాలు వచ్చినాయి కాబట్టి, అది కూడా నేను జీవితకాల మౌనం పెట్టుకుని ఆగిపోతే గతం నుంచి నాతో పరిచయం ఉన్నటువంటి కొందరు సోదర సోదరీమణులు, నాకు తెలిసిన వాళ్ళు, గతంలో నాతో ఇవన్నీ పంచుకునేవాళ్ళు, ఈ మాటలు వినేవాళ్ళు ఉండి వాళ్ళు అడగబట్టి, అయ్యా ఇలా ఈ మార్గంలో మీరు పెట్టొచ్చు, మీరు కలవకపోయినా మౌనంలో ఉన్నా, మమ్మల్ని కలవకపోయినా మీరు ఈ మార్గంలో మీరు చెప్పాలనుకున్న విషయం చెప్పి పెట్టొచ్చు, మేము అడగాలనుకున్న సందేహం అడుగుతాము, ఇటువంటి సాంకేతికత ఇప్పుడు వచ్చింది అని వాళ్ళు చెప్పబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఏం చేసినా నేను ఎవరికో మేలు చేస్తున్నాను, ఎవరికో ఉపయోగపడుతున్నాను అన్న భావన అసలు నాకు లేనే లేదు. ఇది నాకు మననము. మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఇదంతా నేను పలికే ప్రతి అక్షరము నాకు మననము, అది నాకు మంత్రము. నాకు నేనే చెప్పుకుంటున్నా. కాసేపు ఆ భావంలో ఉంటున్నా. మీతో ఈ చెప్పినంతసేపు ఈ గంట సేపు అదే భావంలో ఉండాలి. మళ్ళీ మాట్లాడినాక ఇది కనీసం 2-3 గంటలు నా తలలో తిరుగుతూనే ఉంటుంది. ఈ భావజాలం నిండిపోయి ఉంటుంది. అంటే ఒక రోజులో నాకు ఇది తపస్సు అవుతుంది. అందులో మౌనం ఉంది, ఏకాంతం ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నాను, పనులేమి లేవు, ఆర్థిక స్థితిగతులు వదిలేశాను, వ్యాపారాలు లేవు, పనులు లేవు, తినటం కూర్చోవటం అంతే. ఏదో కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, అలానే అన్ని రకాల బాధలు ఉన్నాయి. అందుకే సామాన్యుడిని అని చెబుతాను. ఆర్థిక బాధలు ఉన్నాయి, ఆర్థికం వదిలేశాను. మీరు బాధ ఉంటుందిగా, కుటుంబంలో పిల్లలు సెటిల్ అవ్వలేదు, భార్య ఉంది, జీవితం ఇంక అన్నాళ్ళు ఉంటుందో, సృష్టి అన్నాళ్ళు బతికేస్తుందో, నేను బతకాలి, నా పిల్లలు బతకాలి, నా భార్య బతకాలి. బతకడానికి ఇక్కడ భూమి మీద ధనం మూలం యదం జగత్. కాబట్టి ఆర్థిక బాధలు ఉన్నాయి, సామాజిక బాధలు ఉన్నాయి, శారీరక బాధలు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి. వయసు పెరుగుతుంది, 55, 56 ఉద్రేపు, 57 ఉద్రేపు, శక్తిహీనత వస్తుంది. మళ్ళీ నా వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొంచెం ఆలోచనలన్నీ ఉన్నాయి నాకు. అందుకని సామాన్య మానవుడినే. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. అసలు నమ్మకండి, నేను చెప్పింది ఏది పరిశీలించండి, 1-2 సార్లు వినండి. బాగుంటే తీసుకోండి, బాగోపోతే వదిలేయండి. నచ్చని వాళ్ళు అసలు వినకండి, ఈ వైపు రాకండి, మీ మార్గాల్లో మీరు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.